వెల్కమ్ టు మైక్ అండ్ మార్కెట్ పాడ్కాస్ట్. ఈరోజు చేయబోయే ఒక ఇంటర్వ్యూ ఒక స్పెషల్ ఇంటర్వ్యూగా ఫీల్ అవుతున్నాను. రాజకీయాల్లోకి యువ రక్తం రావాలని చెప్పి ప్రతి పార్టీ కోరుకుంటూ ఉంటుంది, ప్రతి నాయకులు వేదిక మీద చెప్తూ ఉంటారు. సో అలాంటి యువ రక్తం తమ భావజాలాన్ని జనజీవనంలోకి ప్రవేశపెట్టడానికి వస్తూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి యువ రాజకీయ నాయకులు మనతో పాటు ఉన్నారండి. ఆయనే ఉప్పలపాటి రాజేష్ వర్మ గారు. రాజేష్ వర్మ గారు విద్యార్థికుడైన రాజకీయాల్లోకి వచ్చి తనదంటూ ఒక ముద్రని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం, అలాగే ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, కాంటెంపరీ రాజకీయాల మీద ఆయన విశ్లేషణ ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? సార్, నేను ఇంట్రోలో చెప్పినట్టు యువకులు రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే మీరు యాక్చువల్గా బీబీఎం చేశారని తెలిసింది నాకు. అంటే చేయాలి అంటే బిజినెస్, మీకుండే బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఒక బిజినెస్ చేసుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఫేమ్ కూడా వస్తుంది, అందులో డబ్బులు వస్తాయి, ఫేమ్ కూడా వస్తుంది. రాజకీయాలు అనగానే ఒక సర్వీస్ ఓరియంటెడ్. సో ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్ రాజకీయాల్లోకి రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటండి? ముందుగా నాకు 8th స్టాండర్డ్ లో ఉండగంటే 8వ తరగతి చదువుతున్నప్పుడు సంఘ పరిచయం ఏర్పడింది. ఓకే. స్వదేశీ జాగరణ మంచ్ అనేటటువంటి ఒక కార్యక్రమం అప్పట్లో ఒక ఉద్యమంగా సాగేది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఆ సమయంలో సంఘ పరిచయం ఏర్పడింది. ఎస్కోట్ లో మా అన్నయ్య ఉండేవారు, ఆయన శాఖకు వెళ్ళేవారు. సో ఆయనతో పాటుగా నేను కూడా శాఖకు వెళ్ళడం, అలాగే సంఘ పరిచయం ఏర్పడింది. సంఘ పరిచయం ఏర్పడిన తర్వాత చిన్న వయసులో ఉన్నాము, జాతీయ భావాల్ని ఏదైతే ఆ రోజు నుంచి జాతీయం అనేటటువంటి ఒక భావాన్ని రుచి చూసామో అక్కడ నుంచి జాతీయ భావంతో ముందుకు వెళ్తా ఉండేవాళ్ళం. ఏ పని చేస్తున్నా కూడా ఇందులో నా దేశం అనేటటువంటి ఆలోచనతో పెరగడం జరిగింది. కుటుంబ నేపథ్యంలో కూడా స్వార్థం అనేటటువంటిది లేకుండా ఒక సామాన్య కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి పెద్దగా వ్యాపారంలో ఇప్పుడైతే ఉన్నాము, ఏనన్నా వ్యాపారంలో ఉన్నాం. వ్యాపారం అనేది జీవనోపాధి తప్పితే ప్రజాస్వామ్యంలోని గౌరవిస్తూ దేశం అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్లాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో పనిచేయడం ప్రారంభించాం. సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విజయనగరం అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే యాక్చువల్గా జనం అందరి మధ్యలో ఉన్న ఒక డౌట్ ని క్లియర్ చేసుకోవడం కోసం అడుగుతున్నాను. అంటే మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు, కూటమిలోని మెయిన్ పార్టీ. అంటే రాష్ట్రంలో టీడీపీ పెద్ద పార్టీ అయ్యి ఉండొచ్చు, కానీ జాతీయంగా మీది ఒక పెద్ద పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య జైలుకి వెళ్ళబోతున్నారని చెప్పి చాలాసార్లు వినిపించింది. చాలా ఫెయిలర్స్ వచ్చాయి, మీడియాలో వచ్చింది, రకరకాల కథనాలు వచ్చాయి, విశ్లేషణలు వచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారా? అంటే మీరేమైనా ఆ దిశగా, అంటే మీరు మీన్స్ మీ పార్టీ ఏమైనా, బీజేపీ పార్టీ అలాంటి చర్యలను ఏమైనా చేపడుతూ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళారు. ఆయన ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం అనేది ఖాయం. అయితే ఎప్పుడు వెళ్తారు అనేది రాజకీయ పార్టీలు డిసైడ్ చేసేది కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఒక న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ యొక్క కార్యాచరణ ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించేటటువంటి బాధ్యత ఆ వ్యవస్థ చూస్తుంది. సో ప్రజాస్వామ్యంలో మనం న్యాయ వ్యవస్థకు కూడా గౌరవించాలి. ఎప్పుడు వెళ్తారు, ఎలా వెళ్తారు అనేది న్యాయ వ్యవస్థ అది ధృవీకరిస్తుంది తప్పితే రాజకీయ పార్టీలు ధృవీకరించవు. కానీ బయట జనంలో బీజేపీ పార్టీకి సంబంధించి ఒక అపోహ అయితే ఉందండి. అపోహ కావచ్చు, నిజం కావచ్చు. అది అంటే బయట జనం అయితే అది నిజం అనుకుంటున్నారు. మీరు ఒక అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అపోహనే చెప్పచ్చు. బీజేపీ పార్టీ అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనగానే విమర్శకులు రెండు కళ్ళ సిద్ధాంతం అనేది అంటే ఆయన్ని క్రిటిసైజ్ చేయడానికి ఉపయోగించేవారు. వైసీపీ వాళ్ళు, వైఎస్ గారు, ఇలాంటి వాళ్ళందరూ. బీజేపీ పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతంతో వెళ్తూ ఉంది. వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్లో ఉండేటప్పుడు వైసీపీకి చాలా ఫేవర్గా బీజేపీ పార్టీ నడక సాగించింది. ఇప్పుడు కూటమిలో బీజేపీ అలాగే టీడీపీతో కూడా నడక సాగిస్తుంది, ప్రేమాయణం సాగిస్తుంది అని వినిపిస్తుంది. అంటే బీజేపీ పార్టీ అటు టీడీపీ ఇటు వైసీపీని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది, సమదూరం పాటిస్తూ ఉందని కూడా వినిపిస్తూ ఉంది. అంటే రకరకాల కథనాలు అయితే ఉన్నాయి, లేకపోతే ఇలాంటి విశ్లేషణలు అయితే ఉన్నాయండి, అభిప్రాయాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి మీరేమంటారు? అంటే బీజేపీది రెండు కళ్ళ సిద్ధాంతమా, స్ట్రైట్ అవే ఒకటేనా? భారతీయ జనతా పార్టీది సిద్ధాంతం అంత్యోదయ అనే సిద్ధాంతం వెళ్తుంది. ఓకే.
సమాజంలో ఉండేటటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాల్ని అందించాలి అనేటటువంటిది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య కార్యాచరణ. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంత కార్యాచరణ ఆ రకంగా వెళ్తుంది తప్పితే రాజకీయ కోణంలోనే పార్టీ సిద్ధాంతాలు ఉండవు. రాజకీయం వేరు, పార్టీ సిద్ధాంతం వేరు. పార్టీ సిద్ధాంతంగా అంత్యోదయ అనే సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే ప్రభుత్వాలను ఏర్పరుస్తాయి, మనం రాచరికంలో లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎవరినైతే ఆమోదిస్తారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మిత్రపక్షంగా ఉన్నావా ప్రతిపక్షంగా ఉన్నావా అనేది పక్కన పెడితే ప్రజాపక్షంగా పనిచేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ప్రజాపక్షంగా పనిచేసినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మిత్రపక్షంగా ఉండాలా లేదా అధికార పక్షంలో ఉండాలా ప్రతిపక్షంలో ఉండాలా అనేది ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు చేస్తుంది. అయితే మీరు ఇందాక అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకటిని తెలుగుదేశం పార్టీ మీరు రెండు కల సిద్ధాంతం అంటే ఖచ్చితంగా కాదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే ప్రజల యొక్క విశ్లేషణ గురించి అంటే ప్రజల యొక్క బాగోగుల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించి ఆ రోజు కూడా ఏ రోజు నిధుల్ని తక్కువ చేసి మిగతా రాష్ట్రాల కన్నా తక్కువగా వేయడం లేదంటే 10 సార్లు ఢిల్లీకి తిప్పడం అటువంటి ఏం చేయలే. ఈ రోజు ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మీరు వెస్ట్ బెంగాల్లో కానీ కేరళలో కూడా చూసినట్టయితే అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలు మాకు నిధులు తక్కువగా ఇస్తున్నారు మిగతా రాష్ట్రాల కంటే అనేటటువంటి కంప్లైంట్ ఎక్కడా లేదు. అంటే ప్రజల కోసం పార్టీలు పనిచేయాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేస్తే తప్పితే ఒక పార్టీ కోసం ప్రభుత్వం పనిచేయదు. అలాగే రాజకీయ పార్టీకి ఇంకొక పార్టీ కోసం పనిచేయరు, ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల కోసం పనిచేస్తారు. కాబట్టి రెండు కళ్ళ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ఉండదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని స్వయం శక్తితో ఎదిగి పార్టీని అధికారంలోకి వచ్చేటట్టు చేసేటటువంటి బాధ్యత మీద అయితే ఖచ్చితంగా కృషి చేసి పనిచేస్తాం మేము అందరం కార్యకర్తలు. అంటే అది కలగానే మిగిలిపోతుందని కూడా చాలా మంది జనాలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ యాక్చువల్గా బీజేపీ ఎప్పుడు సొంతంగా పోటీ చేసింది చాలా రేర్గా, ఎప్పుడో బహుశా 1 or 2 times అనుకుంటాను ఒంటరిగా పోటీ చేసింది. చాలాసార్లు జత కడుతూనే ఉంటారు. అటు టీడీపీతో కావచ్చు, టీడీపీతోనే చాలాసార్లు వాళ్ళతోనే కలిసారు, వాళ్ళతోనే విభేదించారు, అది వేరే విషయం. టీడీపీ లాంటి బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండగా, అంటే మీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పెరిగి ఒక సింహాసాన్ని అధిరోహించే స్థితికి వెళ్తుందని భావించవచ్చు అంటారా? అందులో నిజం ఎంత? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని సింహాసనంగా భావించాం, దాన్ని బాధ్యతగా భావిస్తాం. ఓకే, పదవి అనగానే అహంకారం వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో పదవుల్ని చూడడం మేము అది బాధ్యతగా చూస్తాం. ఓకే, బాధ్యతగా పనిచేసేటటువంటి నాయకులకి బాధ్యతగా పనిచేస్తున్నటువంటి పార్టీకి ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారు. గడిచిన 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పరిపాలన మెచ్చి ఈరోజు మన రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నరేంద్ర మోదీ గారిని ఒక దేవుడిగా చూస్తారు. మేము ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎంత మారుమూల గ్రామానికి వెళ్ళినా దేవుడిగా చూస్తారు. ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు మీరు ఏది చూసినా కూడా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పథకాలు ఏ పథకాన్ని మీరు తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో నడుస్తుంది. కాబట్టి ఇది ప్రజలకు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇది ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా రాష్ట్రంలోనే అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అది ఒక రాజకీయ పార్టీగా మా బాధ్యత. యాక్చువల్గా మీరు ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి సంబంధించి చెప్తూ ఒక దేవుడు అన్నారు, ఇంగ్లీష్లో గాడ్. కానీ మీరు గాడ్ కంటే కూడా గాడ్సే విధానాన్ని ఎక్కువ అవలంబిస్తూ ఉంటారు బీజేపీ పార్టీ. సో గాడ్సేని ఒక స్వాతంత్ర సమరయోధుడిగా ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ, లేకపోతే గాంధీ గారు లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాంటి వాళ్ళు చేసిన త్యాగాల్ని తక్కువ చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే జాతీయంగా ఒక మాట అంటే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఇంకోరు కావచ్చు అంటూ ఉంటారు. అందులో నిజం ఎంత అనుకుంటున్నారు? అంటే జాతీయవాదం అనేటటువంటిది మాట్లాడుతూ త్యాగం అనేటటువంటి పదాలను వాడుతూ వాళ్ళు చేసినటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం చేసినటువంటి పనులకి మనం త్యాగాలు జాతీయవాదం అనేటటువంటి ఇది వేయలేం. అంటే ఎవరు చేసిన రాజకీయాలలో ప్రపంచంలో ఉండేటటువంటి రాజకీయాల్లో విదేశీ శక్తులు ఉంటాయి. విదేశీ శక్తులు దేశంలో ఉండేటటువంటి పరిపాలనని వారి కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణలో భాగంగా చాలా విషయాలు జరుగుతాయి. కాబట్టి వీరు త్యాగం చేయడం వల్ల ఇది జరిగింది అనేది అయితే మాత్రం కరెక్ట్ కాదు. జవహర్లాల్ నెహ్రూ గారు ఖచ్చితంగా తొలి ప్రధానమంత్రిగా ఆయన్ని గౌరవిస్తాం ప్రజలందరూ. అయితే ప్రజలు ఆయన్ని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారంటే కాదు, అది మీకు కూడా తెలిసింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోనే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్నో మీకు తెలుసు, కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ఓటు చోరీ మొట్టమొదటి అక్కడ ఆల్ పార్టీలోనే మొదలైంది. కాబట్టి ఆయన త్యాగం అనడానికి అసలు మొట్టమొదటిగా ఆయన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నుకోలేదు. ఆయన ప్రధానమంత్రిగా ఆ సింహాసనాన్ని అధిష్ఠించారు.
మీరు చెప్పినట్టుగా గాంధీ గారి త్యాగాలను అయితే గుర్తిస్తున్నారా? బీజేపీ పార్టీ గుర్తిస్తూ ఉంటుందండి. ఖచ్చితంగా అండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గాంధీ గారేనే కాదు నా ఉద్దేశం, ఇంకా ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. భగత్ సింగ్ గారు కావచ్చు, ఆ చంద్రశేఖర్ ఆజాద్ గారు కావచ్చు, ఇలా ఎంతో మంది ఉన్నారు. కానీ మనకి జాతిపితగా ఉన్న గాంధీ గారి కోసం నేను అడుగుతున్నా. అంటే గాంధీ గారిని జాతిపిత అని చెప్పి ఎవరు సర్టిఫై చేయలేదు మొట్టమొదటి. ఓకే, ఇది ఒక కల్పన. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వలేదు జాతిపిత అని. ఓకే, సో అది మీడియా చేశారా లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేరు చివరిన గాంధీ పెట్టుకున్నారు కాబట్టి ఆ గాంధీ గారి యొక్క పేరు ఉండాలి అనేటట్టుగా చేస్తారు. కానీ మనం స్ట్రైట్ గా మాట్లాడుకోవాలనుకుంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్నటువంటి పథకాలన్నింటిలో కూడా మీరు గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని మనం చూడొచ్చు. ఓకే, గాంధీ గారు ఏం చేశారు అనేది కాదు, గాంధీ గారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ఆలోచన అనేది మనకి దిక్సూచిగా నడవాలి. భారతీయ జనతా పార్టీలో తీసుకొచ్చినటువంటి జల్ జీవన్ మిషన్, ఇంటింటికి రక్షిత మంచి నీరు అందించాలి. గాంధీ గారు ఏం చెప్పారు? పల్లెటూర్లు పట్టుకొమ్మలుగా ఉండాలి దేశానికి అన్నారు. పట్టణీకరణ అనేది మనకి మార్గం కాదు, ఖచ్చితంగా ప్రతి పల్లెటూరు కూడా ఒక పట్టుకొమ్మగా ఉండాలి, అప్పుడే దేశం ఎదుగుతుంది అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అదే ఆలోచన చేస్తుంది. పల్లెల్లో ఉండేటటువంటి, గ్రామాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవడం కాదు, ఆ గ్రామంలోనే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. రోడ్లు, తాగునీరు, ఆరోగ్య వ్యవస్థలు, ప్రభుత్వానికి యొక్క పరిపాలన కూడా ఆ గ్రామం నుంచే జరగాలనేటటువంటి ఆలోచన. మీరు మొన్న కొత్తగా తీసుకొచ్చినట్టు విబిజి రామ్జీ చూసినట్టయితే సంవత్సరం ముందుగానే అసలు ఏ వర్కులు చేయాలనేది గ్రామంలో ఉండేటటువంటి పెద్దలందరూ కూర్చొని తీర్మానం చేస్తే ఆ వర్కులనే పైనుంచి శాంక్షన్ వస్తుంది. అంతేగాని ఎమ్మెల్యేల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ తిరిగి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి వర్క్, ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ ఇచ్చేటటువంటి పరిస్థితి కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి విబిజి రామ్జీ పథకంలోని ఏ పని చేసుకోవాలి గ్రామంలో అనేటటువంటి కార్యాచరణ ఆ గ్రామ ప్రజలు నిర్ణయించుకునేటట్టుగా అధికారానికి ఇచ్చారు. సో గాంధీ గారు చెప్పింది కూడా అదేగా. కాబట్టి గాంధీ గారి యొక్క ఆలోచనలో, గాంధీ గారి యొక్క సిద్ధాంతాలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు. అలానే గాంధీ గారితో పాటు మేము చాలా మంది చేస్తాం. మొన్ననే రీసెంట్ గా మీరు చూసినట్టు చాలా మంది తెలియదు, బిర్సా ముండా, ఆయన కూడా ఒక జాతీయవాది. చాలా చిన్న వయసులోనే ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సో ఆయన యొక్క జయంతి చాలా మందికి తెలియదు బిర్సా ముండా గారి గురించి. ఒక ట్రైబల్ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మన జార్ఖండ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు తెలుస్తుంది. ఆయన బ్రిటిష్ వారితో పోరాడారు. కాబట్టి ఆయన గౌరవించిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందా మీరు చాలా కొత్త పేర్లు వింటున్నారు. లేదంటే మీకు తెలిసిన పేర్లు గాంధీ గారు, నెహ్రూ గారు తప్పితే ఇంకో పేరు తెలియదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత చాలా చాలా జరుగుతున్నాయి మార్పులని వినిపిస్తూ ఉంది. అంటే సరే, దేశం ముందుకు వెళ్తుంది, ఒక సూపర్ పవర్ గా మారుతూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేస్తారండి. అంటే మన భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశానికి ఒక గుర్తింపు వచ్చింది. కానీ మీరు భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఫైల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంట, కాశ్మీరీ ఫైల్స్ అని. సినిమా మీద కూడా, సినిమా రంగం మీద కూడా. భారతీయ జనతా అంటే యాక్చువల్ గా ఈ క్వశ్చన్ నేను అడగడానికి కారణం ఏంటంటే, రీసెంట్ గా వచ్చిన కాశ్మీరీ ఫైల్స్ సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ అది బీజేపీ స్పాన్సర్డ్ సినిమా అని చెప్పి సినిమా రంగంలో కానీ ఇంకా రకరకాలుగా కానీ వినిపించింది. సో అట్లాంటి ప్రయత్నాలు లేకపోతే అలాంటి పనులు ఏమైనా జరుగుతున్నాయని భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా ఆ భావన అయితే కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని ముందుగా పెట్టి వెళ్ళేటటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తాం. పార్టీ యొక్క మొట్టమొదటి మా నినాదం అది, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది భారతీయ జనతా పార్టీ విధానం. కానీ కాబట్టి ఈ మాట సారీ టు ఇంటరప్ట్ యు సార్, ఈ మాట వాజ్పేయి గారు ఉండేటప్పుడు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయింది. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత మోదీ ఫస్ట్, తర్వాత పార్టీ అన్నట్టు వినిపిస్తూ ఉంది. అదేం లేదండి, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చాలా మంది అతను మంచి అతను కాదు, సరిగా పరిపాలన చేయలేదు, అతనికి చేత కాదు, అతను ఏదో ఒక పండితుడు, కవి, అంతేగాని అతనికి పరిపాలన రాదు అని చెప్పి చాలా మంది ఎద్దేవా చేశారు. తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు వాజ్పేయి గారు చాలా మహానుభావుడు అని చెప్పేసి అన్నారు. రేపు ఉదయం ఇంకొకరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మోదీ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు దేవుడిగా కనిపిస్తారు. అంతేనంటారా? సో అంటే మనిషి ఎదురుగా ఉండేటప్పుడు మనం ఆ గొప్పతనాన్ని గుర్తించమంటారు, అంతేనంటారా? రాజకీయ ఆలోచన, హ్యూమన్ సైకాలజీ కూడా అలాగే ఉంటుంది కదండి. అది అయ్యి ఉండొచ్చు అంటారా? రాజకీయ కార్యాచరణ. ఈ రోజు వాళ్ళు ఒప్పుకున్నట్టయితే రేపు ఎలక్షన్ లో ఓటు అడగలేరుగా. ఓకే, మోదీ గారు గొప్పతనాన్ని ఒప్పుకునేటట్టయితే వాళ్ళు ఓటు ఏ పేరు మీద అడుగుతారు? సో మోదీ గారు గొప్పవారు అన్నప్పుడు ప్రజలందరూ అట్టే ఓటేస్తారు. కాబట్టి మోదీ గారి గొప్పతనాన్ని ఆయన లేనప్పుడు ఒప్పుకుంటారు. సార్, రాహుల్ గాంధీ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకంటే మోదీ గారు ఎలాగైతే ఒక నేషన్ నాయకుడిగా, అంటే పార్టీని మొత్తాన్ని, అన్ని పార్టీల్ని, ఎన్డీఏ సమూహాన్ని నడిపించే నాయకుడిగా ముందున్నారు, అట్లాగే ఇండియా కూటమి
రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు, మొన్న ఎలక్షన్స్ లో ఫెయిల్ అయ్యారు. సో రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని కూడా వాళ్ళ నాయకులు అయితే కళ్ళగంటూ ఉన్నారు. అంటే మేబీ నిజం అవ్వచ్చేమో, వాళ్ళు ప్రయత్నిస్తే నిజం అయ్యే అవకాశం ఉండొచ్చు ప్రజలు యాక్సెప్ట్ చేస్తే. రాహుల్ గాంధీ గారు నిజంగా మోదీ గారికి లేకపోతే మీ బీజేపీలో ఉండే ముఖ్య నాయకులకి ధీటుగా ఉండే నాయకుడిగా ఎదుగుతున్నారు అని అనుకోవచ్చు అంటారా? రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుకోవాలంటే అది ఒక కామెడీ ఎపిసోడ్ గా ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు ఆయన వయసు 56 సంవత్సరాలు. ఓకే, ఎదుగుతా ఉన్నారు అంటే 50 సంవత్సరాలు దాటినా కూడా ఎదుగుతా ఉన్నారు అనేటటువంటిది ఎంతవరకు సోనియా గాంధీ గారు ఆయనకి అంత సమయం ఇచ్చారు. ఓకే, మిగతా ఇళ్లలో మీ ఇంట్లో కానీ నా ఇంట్లో కానీ 50 సంవత్సరాల్లో కూడా ఇంకా కొడుకు ఎదుగుతాడు, తెలివైనవాడు అవుతాడు, ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి ఎదురు చూసేటటువంటి అవకాశం మనకు ఉంటుందంటారా? అంటే కదా రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవంటున్నారా? రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు ఎంత ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఈ మధ్య స్పీచెస్ కూడా బాగా ఆయన మారారు సార్. మనకి మొదటగా ఒక కమేడియన్ గా స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యం నుంచి ఇప్పుడు నెమ్మదిగా ఒక క్రిమినల్ ఆలోచనలోకి వెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకండి అంటే ఇది చాలా పెద్ద మాట, క్రిమినల్ అనేది చాలా పెద్ద మాట ఉపయోగించారు. దేనికోసం అని? పార్లమెంట్ లో నిన్న ఆయన తాలూకా ప్రవర్తన చూడండి. ఓకే, పార్లమెంట్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న కాదు, పార్లమెంట్ అన్ని పార్టీలది. ఓకే, ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క నాయకుడికి పార్టీ దేవాలయం అంటే. అక్కడ ఆయన కూర్చొని టీ తాగడం అది ప్రజాస్వామ్య వ్యవస్థని అవహేళన చేయడం కాదా? గతంలో ఇన్ని సంవత్సరాలు ఎవరైనా చేశారు అది? అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకొని అక్కడ పంపించింది టీ తాగడానికి క్యాంటీన్లు ఉన్నాయి. అక్కడ టీ తెప్పించుకొని టీ తాగుతా ఆయన మాట్లాడడం అనేది ఎంతవరకు సబ్బు? ఓకే, అది ప్రజాస్వామ్య వ్యవస్థని అవహేళన చేయడం. అది ఖచ్చితంగా క్రిమినల్ మెంటాలిటీ తప్పితే ఒక రాజకీయ నాయకుడిగా అటువంటి ఆలోచన అసలు ఎవరు ఊహించలేదు. అది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ అతని యొక్క ఆలోచన ఎంతవరకు దిగజారు రాజకీయానికి ఆయన రెడీగా ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది. సార్ జాతీయ రాజకీయాలని కొంతసేపు పక్కన పెడితే యాక్చువల్గా మీ జిల్లా వరకు వస్తే, యాక్చువల్గా మీరు విజయనగరం జిల్లా అంటే ఉత్తరాంధ్రలో కీలకంగా ఉండే ఒక జిల్లా. విశాఖపట్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో విజయనగరానికి కూడా. విజయనగరం రాజావారు, రాజులు వీళ్ళందరూ. సో ఆ కైండ్ ఆఫ్ అంటే చాలా సాంస్కృతిక పరంగా కూడా ఒక పట్టున్న జిల్లా, సాంస్కృతిక నగరం అంటూ ఉంటారు విజయనగరాన్ని. సో విజయనగరంలో మీకు వైసీపీ నాయకుల కోసం చెప్పాల్సి వస్తే బత్స సత్యనారాయణ గారు పెద్ద నాయకుడు, ఉత్తరాంధ్రలోనే ప్రముఖంగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వ్యక్తి గట్టిగా ఉన్నారు. అలాగే కోలగట్ల వీరభద్రరావు గారు, ఇలాంటి నాయకులందరూ ఉన్నారు. సో అలాంటి గట్టి నాయకులు ఉన్న సమయంలో మీరు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఎలాంటి కార్యాచరణ చేపడుతున్నారు? వాళ్ళకి ధీటుగా మీరు నిలబడడానికి ఏం చేస్తున్నారు సార్? అని నిలబడగలరా వాళ్ళకి ధీటుగానా? అంటే భారతీయ జనతా పార్టీ మేము పనిచేసేది సిద్ధాంతపరంగా పనిచేస్తాం. ఓకే, వాళ్ళు వ్యక్తి ఆధారితంగా పనిచేస్తారు కాబట్టి వారికి మాకు కంపారిజన్ ఎప్పుడు ఉండదు. వాళ్ళు గతంలో వేరే పార్టీలో ఉన్నారు, ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అసలు రాజశేఖర రెడ్డి గారి హత్యలోని ఈందే హస్తం ఉందేమో అని చెప్పి బాహటంగా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతో పనిచేస్తారు. వ్యక్తిగతమైన ఆర్థికంగా రాజకీయంగా అధికారం కోసం పనిచేస్తారు వాళ్ళు. అంతే తప్పితే వారికంటూ ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన అనేది లేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటటువంటి ఏ నాయకుడినా మీ తాలూకు సిద్ధాంతం ఏంటి అంటే వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కానీ ఆ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ లో కానీ బైలాస్ లో కానీ ఏం రాస్తుందో ఎవరికి తెలియదు. వాళ్ళకి ఏమైనా తెలుసు అంటే మీరు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ మీటింగ్లు కానీ మీరు చూసినట్టయితే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడమే ఆ యొక్క కార్యాచరణ. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం అనేది ఒక పార్టీ సిద్ధాంతం అవుతుందా? ముఖ్యమంత్రిని చేయడం అనేది పార్టీ సిద్ధాంతం కాదు, పార్టీ పని చేయడానికి ఒక సిద్ధాంతం ఉండాలి. ఆధారితంగా పనిచేసేటటువంటి కాబట్టి వాళ్ళతో ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి రకమైనటువంటి కంపారిజన్ చేయలేము అసలు. ఎందుకంటే ఇది వ్యక్తి ఆధారితం కాదు, భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలోని వ్యక్తి పూజ అనేది స్టార్ట్ అయింది అని కూడా వినిపిస్తూ ఉంటుందండి ఎక్కువగానా. అంటే భారతీయ జనతా పార్టీ ఒక హ్యూమన్ అంటే ఒక పర్సన్ సెంట్రిక్ గా మారిపోయింది. ఒకప్పుడు పార్టీ కంటే ఒకప్పుడు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు గొప్పగా వాళ్ళు భావించేవారు కాదు. అంటే అక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉండేవి. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత, మోదీ గారు చేపట్టిన తర్వాత, ప్రధాని అయిన తర్వాత, అంటే ఆయన అధ్యక్షుడు ఏం కాదు కానీ ప్రధాని ఒక సూపర్ పవర్ గా ఉన్నారు. సో ఆయన అయిన తర్వాత వ్యక్తి ఆరాధన అనేది పెరిగిపోయిందని చెప్పి వినిపిస్తూ ఉందండి. దాన్ని మీరు ఎలా కౌంటర్ చేస్తారో అలాంటి వాటిని? భారతీయ జనతా పార్టీలో వ్యక్తి ఆరాధన అనేది అసలు ఉండదండి.
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలకు కానీ, పర్టికులర్గా మన ఉత్తరాంధ్రలో ఉండే ప్రజలకు కానీ చాలా మందికి భారతీయ జనతా పార్టీ పనిచేసే విధానం అర్థం కాక ఇటువంటి అపోహ పడొచ్చేమో కానీ భారతీయ జనతా పార్టీ ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఓకే. ఈ రోజు నరేంద్ర మోదీ గారిని ప్రపంచ నాయకులందరూ కూడా కీర్తిస్తున్నారు. అంటే ఈవెన్ ఫ్రాన్స్, యూరోప్ దేశాల్లో ఉండేటటువంటి యూరోప్ ప్రాంతంలో ఉండే దేశ నాయకులు కూడా ఈయన అంటే వాళ్ళు కూడా ఈయన వ్యక్తిగతంగా పూజిస్తున్నారా? వాళ్ళకేం అవసరం ఉంటుంది? ఓకే. కాబట్టి ఆయన యొక్క నాయకత్వ పటిమని అందరూ కలిపి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ రోజు సోషల్ మీడియా చాలా ఎక్కువగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి చేతిలోకి ప్రతి విషయాన్ని, జరిగిన విషయం ఏదైనా ఒక నిమిషంలో తెలిసిపోతున్నారు కాబట్టి అందరికీ చాలా ఎక్కువగా పబ్లిసిటీలోకి వస్తా ఉంది ఆయన చేసేటటువంటి కార్యాచరణ. తప్పితే పార్టీగానే ఇది కాదు. మొన్ననే కొత్తగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ప్రమాణ స్వీకారం రోజు ఆయనే చెప్పారు, నేను చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రిని అయ్యాను, అలాగే గడిచిన 25 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చాలా పెద్ద బాధ్యతల్లో ఉన్నాను, అయినప్పటికీ కూడా పార్టీకి వచ్చేసరికి నేను కార్యకర్తని, ఆయన నా బాస్ అని చెప్పి ఆయనే చెప్పారు స్వయంగా. కాబట్టి అటువంటి వాదం అనేది ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. సరే సార్, అంటే మీరు రాజకీయాల్లోకి రావడానికి మీ ప్రేరణ అయితే చెప్పారు. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది సార్? అంటే మీరు యాక్చువల్గా సంఘ పరివార్ నుంచి వచ్చారు. సంఘ పరివార్ అనేది జాతీయవాదం మీద, భారతీయ తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే భారతీయ దేశం, భారతీయతే ముఖ్యం అనుకునే ఇది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే చాలా మంది పెద్దలు, సీనియర్లు చెప్తూ ఉంటారు, అప్పట్లో రాజకీయాలు ఇప్పుడు లేవు, కరప్ట్ అయిపోయి ఇట్లా. కానీ జనంలో కూడా ఒక రకమైన అపోహ అనేది వచ్చేసింది. రాజకీయాలంటే ఒక మనీ మేకింగ్ కోసం వచ్చే ఒక రంగం, మనీ సంపాదించుకోవడానికి, పవర్ ద్వారా మనీ సంపాదించుకోవడం అనేది రాజకీయ నాయకులు చేసే పని అన్నట్టు ఒక అపోహ అయితే ఉంది. సో ఇలాంటి సమయంలో మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, మీకు ఎట్లాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఏమనిపిస్తూ ఉంటుంది? మీరు అన్నది రాజకీయాల్లోకి వస్తుంది డబ్బులు సంపాదించుకోవడానికి ఒక అపోహగా ఉంది అని చెప్పి అనుకోలేదు. చాలా మంది రాజకీయ నాయకులు అలానే వస్తున్నారు. ఓకే, అలా ఉన్నారు. అది భారతీయ జనతా పార్టీలో లేదు. ఓకే, భారతీయ జనతా పార్టీ ఏ పార్టీలో ఉందంటారు? అన్ని పార్టీల్లో ఉంది. ఓకే. ఈ రోజు పార్టీలు ఎందుకు మారుతున్నారు? ఓకే, ఒక సిద్ధాంతంగా పార్టీలో ఉండేటట్టయితే మరి పార్టీ ఎందుకు మారుతున్నారు? అధికారంలో ఉండేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో అధికారంకి ఒక రకంగా చెప్పాలంటే బానిసలు అయిపోతున్నారు. ఈ రోజు వాళ్ళకి అధికారం అనేదే ముఖ్యం, ఉన్న విషయాలన్నీ కూడా సెకండరీ, నెక్స్ట్ వస్తాయి. ఈవెన్ కుటుంబానికి కూడా దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, కుటుంబంలోనే గొడవలు వచ్చేస్తున్నాయి. మీరు చూస్తున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు అధికారం కోసం. కాబట్టి అన్నదమ్ములే అధికారం కోసం విడిపోతున్నారంటే వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు? అటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో అయితే లేదు. భారతీయ జనతా పార్టీలో, అందుకే నేను ముందే చెప్పా, భారతీయ జనతా పార్టీలో పదవులు ఉండవు, బాధ్యతలు ఉంటాయి. ఒక జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చింది బాధ్యత, పార్టీని పెంచాలి, రానున్న రోజుల్లో విజయనగరం జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి, అది నా బాధ్యత. అంతేగాని దాన్ని కుర్చీగా చూడడానికి కాదు. సో విజయనగరం కాషాయీకరణ జరిగే అవకాశం ఉందని భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి 7 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో 7 నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగానే కృషి చేసి పనిచేస్తాం. ఓకే. యాక్చువల్గా బీజేపీ పార్టీ అనగానే మతతత్వ పార్టీ అని ఒక నానుడైతే ఉండేదండి. అంటే ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయింది. అంటే బహుశా మీ వ్యతిరేకులు చేసింది కావచ్చు, లేకపోతే అంటే నాకు రియాలిటీ, అంటే నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నానండి, నేనేమి ఇక్కడ జడ్జిమెంట్లుగా ఏం మాట్లాడట్లేదు. సో మతతత్వ పార్టీ అనేది ఉంది. సో మోదీ గారు వచ్చిన తర్వాత ఒక రకమైన అంటే అంటే నేషన్ ఫస్ట్ అనేది ఒక నినాదంగా మారిందని చెప్పి మీ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీ నాయకులందరూ. సో బీజేపీని ఇప్పుడు కూడా మతతత్వ పార్టీగానే భావిస్తున్నారా జనాలు? అంటే మీరు జనంలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ విజయనగరం జిల్లా ప్రజలు ఏమనుకుంటూ ఉంటారు బీజేపీ కోసం? భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అనేటటువంటి ముద్రను వేసి ఒక వర్గం వారి యొక్క ఓట్లని కన్సాలిడేట్ చేసుకొని మెజారిటీగా ఉండేటటువంటి హిందువుల్ని కులాల పరంగా విడదీసి అందులో కొన్ని ఓట్లు తెచ్చుకొని సుదీర్ఘకాలంగా రాజకీయం చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజకీయ మూలాలు అక్కడే ఉంటాయి. అంతేగాని భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది. సనాతన ధర్మంలో మనం చూసినట్టయితే ఏకం సత్య విప్రా బహుదా వదంతి అంటాం. అంటే దేవుడు ఒకడే చేరుకునే మార్గాలు అనేకం. అది అల్లా అవ్వచ్చు, ఏసు అవ్వచ్చు, లేదా అమ్మవారు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు. సనాతన ధర్మంలో మనకి ఇక్కడ ఎంతమంది దేవుళ్ళని పూజిస్తారు? వినాయకుడిని పూజిస్తారు, ఆంజనేయ స్వామిని పూజిస్తారు, రాముడిని పూజిస్తారు, కృష్ణుని పూజిస్తారు, శివుని పూజిస్తారు, అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారిని 9 రూపాల్లో పూజించేవారన్నారు. అంటే వీళ్ళందరిలోని మనం ఏం చూస్తాం? ఎవరు నచ్చిన భగవంతుని పూజించుకోవచ్చు. భగవంతుడిని పూజించుకోవడం అనేది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం. ఖచ్చితంగా వారు నచ్చిన దేవుడిని పూజించుకోవచ్చు. మా దేవుడిని తప్పితే ఉన్న వాళ్ళు బతకడానికి వీల్లేదు అనే దాన్ని మాత్రం భారతీయ జనతా పార్టీ ఖండిస్తాం. ఎందుకంటే
భగవంతుడు సృష్టిలో మనుషుల్ని ఇచ్చేశాడు. అందుకే మనం సర్వే జన సుఖినో భవంతు అని చెప్పింది భారతదేశంలో. ఇది మన సనాతన ధర్మం. ఇది ఇక్కడ సనాతన సాంప్రదాయంలో సర్వే జన సుఖినో భవంతు అన్నారు, కానీ ఒక హిందువు జన సుఖినో భవంతు అని చెప్పి మిగతా వాళ్ళు ఉండకూడదని అనలేదు. అసలు అటువంటి ఆలోచనే ఉండదండి. ఇది రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీ మీద వేసినటువంటి ముద్ర తప్పితే అన్ని మతాలు, అన్ని కులాలు అందరికి భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం యొక్క ఆర్థిక వృద్ధి మీద పనిచేస్తుంది, దేశ ఆర్థిక అభివృద్ధి మీద పనిచేస్తుంది. దేశం ఆర్థికంగా ఉన్నత స్థానాలకు వెళ్ళినట్టయితే ప్రజల యొక్క జీవన విధానాన్ని, జీవన స్థితిగతుల్ని మనం పెంచగలుగుతాం. ఈరోజు ఒక రైల్వే లైన్ వేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా వందే భారత్లు వచ్చాయి. పేరు వందే భారత్ పెట్టారని చెప్పి దాంట్లో ఓన్లీ హిందువులనే కూర్చోబెట్టరుగా, అన్ని రకాల వాళ్ళు ఎక్కుతారు. ముస్లింలు ఎక్కుతారు, క్రిస్టియన్లు ఎక్కుతారు, జైన్లు ఎక్కుతారు, పార్సీలు ఎక్కుతారు, అందరూ ఎక్కుతారు. ఈరోజు అంటే పేరు వందే భారత్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని సనాతనం అనుకుంటే ఎలా అవుతుంది? భారతదేశానికి వందనం చెప్తూ ఆ ట్రైన్ వేశారు, భారతీయులందరూ ఎక్కుతారు అందులో. సో బీజేపీ అనేది ఒక మతత్వ పార్టీ కాదు, జాతీయవాదం మీద పనిచేస్తున్న పార్టీగా మీరు భావిస్తున్నారు సార్. అలాగే అంటే ఇది ఎందుకు అడిగాను అంటే, యాక్చువల్గా తిరుపతి లడ్డు ఇష్యూ అంటే చాలా గత 2 నెలలుగా నడుస్తున్న ఇష్యూ. తిరుపతి లడ్డు ఇష్యూ అనేది హిందువుల మనోభావాలని, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అన్ని పార్టీలు హిందువుల మనోభావాలను తీస్తున్నాయి అన్నట్టు వినిపిస్తూ ఉంటుంది. కామన్ ప్రజలు అనుకుంటూ ఉంటారు, సామాన్య జనం. అంటే తిరుపతి లడ్డూలో అంటే ఇది 2 క్వశ్చన్లుగా నేను విడదీస్తున్నానండి ఈ ఇష్యూని. యాక్చువల్గా తిరుపతి లడ్డు వివాదంలోని బీజేపీ పార్టీ కూడా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిందని భావిస్తున్నారా మీరు? తిరుపతి లడ్డు అనే దాన్ని ఒక ప్రసాదం అండి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు వారి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. అదేమో ఒక తినే పదార్థం కింద మనం చూడవలసింది కాదు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కోవబన్ ఏదైతే ఉందో ఆ కోవబన్ లాగా మనం తిరుపతి లడ్డుని చూడలేం. తిరుపతి లడ్డు అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండేటటువంటి హిందువులందరికీ కూడా ఒక ఆధ్యాత్మికంగా ఒక ప్రసాదం, అది దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే భారతీయ జనతా పార్టీ దీని మీద ఇచ్చేస్తుందంటే ఇది రాజకీయ వస్తువు కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఈ విషయం గురించి మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాజకీయ పార్టీగా మనం రాజకీయం చేయకూడదు. తప్పు జరిగింది, ఆ జరిగిన తప్పుకి విధించాల్సినటువంటి శిక్ష ఏంటి, ప్రజలు ఎలాగో శిక్ష విధించారు వాళ్ళకి. కానీ రానున్న రోజుల్లో దానిపైన ఎటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవాలి అనేటటువంటి ప్రభుత్వ పరంగా ఈరోజు కూటమిలో ఉండేటటువంటి మా పెద్దలు ముగ్గురు కూడా ఉన్నారు. మీరు మొన్ననే చూశారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ, మా హెల్త్ మినిస్టర్, మన రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ప్రతినిధి సత్యకుమార్ యాదవ్ గారు కానీ, వాళ్ళ నలుగురు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. దీన్ని ఎక్కువగా మాట్లాడడం చేయడం లేదు, దీని గురించి మాట్లాడడం లేదంటే అది రాజకీయం చేసేటటువంటి వస్తువు కాదు, అది భగవంతుని ప్రసాదం. దాంట్లో కల్తీ జరిగిందని వైసీపీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదండి. యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారంటే, యాక్చువల్గా ఇందులో గొడ్డు మాంసం నుంచే తీసిన ఆయిల్ ఏం కలవలేదు, ఇది కెమికల్స్ ఏవో కలిసాయి అన్న వరకే మాకు సిట్ రిపోర్ట్ వచ్చింది. దీని నుంచి టీడీపీ పార్టీ, కూటమి పార్టీ నాయకులు వేరే విధంగా తీసుకుని వెళ్తున్నారు, మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం దీని ఒక వివాదంగా, రాజకీయ వివాదంగా వాళ్ళు భావిస్తున్నారు, ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారని చెప్పి వాళ్ళు పదే చెప్తూ ఉన్నారు, కౌంటర్ చేస్తున్నారు. ఈ రోజు కూడా వాళ్ళు చెప్పే మాట అదే, వైసీపీ నాయకులు చెప్పే మాట. అంటే కల్తీ జరిగిందని భావించచ్చా? కల్తీ జరిగితే ఎలాంటి కల్తీ జరిగిందని అనుకుంటూ ఉన్నారు? ఇప్పుడు మీరే అన్నారు, వాళ్ళు యానిమల్ ఫ్యాట్స్ లేవు, సింథటిక్ రెజిన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారు అంటే అది కల్తీ కాదా? అది ప్రసాదం గురించి మాట్లాడుతున్నామా? ఒక తినే వస్తువు కింద దాన్ని మనం చూడం. కాబట్టి ఒక ప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు ఆ ప్రసాదాన్ని గడిచిన 5 సంవత్సరాలుగా స్వీకరించినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తుల మనోభావాలని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. చెప్పండి సార్. మా జిల్లాలోనే ఉండేటటువంటి, మా మండలంలో ఒక వైసీపీ ఎంపీటీసీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి స్వయంగా ఫోన్ చేసి, నేను 2 సార్లు ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకొని 10 మందిని తీసుకొని వెళ్ళామండి, అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకున్నాం, లెటర్లు తీసుకొని వెళ్ళాము, దర్శనాలు చేసుకున్నాం, 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజు తెలిసిన తర్వాత నేను వెళ్ళి తప్పు చేశానేమో అనిపించింది అన్నాడు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ ఎంపీటీసీ, వైసీపీ ఎమ్మెల్యే గారు నాయకుల తాలూకా సిఫార్సు లెటర్లు పట్టుకొని వీఐపీ దర్శనానికి వెళ్ళి కావాల్సిన ఇచ్చే లడ్డూలు కన్నా ఎక్కువ లడ్డూలు కూడా సంపాదించుకొని తీసుకొచ్చిన వ్యక్తి ఈ రోజు ఆయన బాధపడుతున్నాడు. అంటే నేను నాతో పాటు 10 మందిని తీసుకొని వెళ్ళి నేను తప్పు చేశానేమో అన్నాడు ఆయన.
అది స్పష్టమైన ఉదాహరణ. అది అంటే సో వాళ్ళు కూడా ఇది సనాతన ధర్మం పైన చేసినటువంటి దాడిగా మేము భావిస్తాం తప్పితే దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా మంది బాధపడుతున్నారంట. ఓకే. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి, కొన్ని వర్గాల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి తదనుగుణంగా కొంత ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనతో చేశారు. కల్తీ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు. ఇందులో సింథటిక్ మెటీరియల్స్ ఉన్నాయి అంటే సింథటిక్ మెటీరియల్స్ ఉన్నాయని చెప్పేసి 2022లో వచ్చినప్పుడు వీళ్ళు చేసిన చర్యలు ఏం తీసుకున్నారు? వీళ్ళకి తెలియకుండా జరిగింది అనుకుంటే రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది కాదు, మీరు మనం అది గమనించాలి. ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన రిపోర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడాలి. ప్రభుత్వం మారక ముందే వచ్చిన రిపోర్ట్ కూడా అదే చెప్పింది. మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? ఇది కావాలని చేసినటువంటి కుట్ర. ఇదేదో దీన్ని ఉన్నటువంటి స్కామ్ల కింద చూడడానికి లేదండి. ఇది ఆర్థిక పరంగా ఏదో 320 రూపాయలకి వాళ్ళు నెయ్యిని సప్లై చేశారు, 400 పైచీలకి అవుతుంది, అందులో ఎవరికి ఎంత కమిషన్ వెళ్ళింది, ఇది కాదు ఇక్కడ చూడాల్సింది. ఇది ఖచ్చితంగా హిందువుల మనోభావాల మీద వాళ్ళు చేసినటువంటి దాడిగానే దీన్ని పరిగణించాలి. దీనికి పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా దీన్ని ఆ రకంగానే ఆలోచన చేస్తున్నారు. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, రాజకీయం తిరుపతి లడ్డు వివాదం ఏదైతే పవిత్రంగా భావిస్తున్నామో అంటే హిందువులందరూ భావించే ఆ లడ్డు వివాదాన్ని భారతీయ జనతా పార్టీ వివాదం అయితే చేయట్లేదు అని మీరు అయితే అన్నారు. కానీ వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే టీడీపీ కావచ్చు, కూటమిలో ఉండే మిగతా పార్టీలు అంటే మీ మీద డైరెక్ట్ గా కౌంటర్ చేయలేకపోతున్నారు వాళ్ళు. వైసీపీ పార్టీ ఎప్పుడు బీజేపీని ఎప్పుడు కౌంటర్ చేయదు, టీడీపీని జనసేన మాత్రమే కౌంటర్ చేస్తుంది. అంటే వాళ్ళకంటూ అంటే బయట దాని మీద కూడా ఒక క్వశ్చన్ అడుగుతానండి, తర్వాత అడుగుతాను. సో దీన్ని దాన్ని లింకప్ చేయను సార్. యాక్చువల్గా వైసీపీ పార్టీ ఎప్పుడు డైరెక్ట్గా బీజేపీ పార్టీని అయితే కౌంటర్ చేయదు, ఆ దాఖలాలు అయితే లేవు. నాకు తెలిసి ఎప్పుడు బీజేపీని విమర్శించిన దాఖలాలు అయితే లేవు. దానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. అంటే ఈ వివాదం అత్యంత పవిత్రంగా హిందువులందరూ భావించే తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో అందులోని వైసీపీ పార్టీ ఏమంటుందంటే కూటమిలో ఉండే పార్టీలు అంటే మేబీ వాళ్ళు టీడీపీ జనసేనని ఉద్దేశించి మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళు రాజకీయం చేయడానికి హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు, మేము కరెక్ట్గానే ఉన్నాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారండి. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, బీజేపీ పార్టీ అయితే అలాంటి ప్రయత్నాలు చేయట్లేదని. అంటే మీ కూటమిలో మీ జతగా ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే ప్రవర్తిస్తున్నాయి అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి 3 పార్టీల్లో కూడా ఎవరు కూడా దీన్ని రాజకీయ కోణంలో చూడలేదు. కానీ జరిగినటువంటి తప్పును ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, రాజకీయ పార్టీల మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు అయితే చెప్పాల్సిన విషయాన్ని చెప్పారు. కానీ వాళ్ళు ఏంటంటే అందులో ఇది ఉందా, ఇది లేదా, అది ఉందా, ఇది లేదా, యానిమల్ ఫ్యాట్స్ గురించి మాట్లాడటం, ఇది రాజకీయ కోణం. సో జరిగిన తప్పు అందులో ఏముంది, దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దాని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ఉంది. వాళ్ళు ఎవరైతే ఈ తప్పును చేశారో వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ప్రభుత్వం వైపు నుంచి అయితే పడుతుంది. దీన్ని ప్రత్యేకంగా 10 సార్లు 20 సార్లు దీని గురించి అందులో అది కలిసిందంట ఇది కలిసిందంట అని చెప్పేసి మాట్లాడడం అనేది ఏదైతే ఉంటుందో వారికి కావాల్సింది కూడా అదే. అందుకోసమే వాళ్ళు ప్రసాదాలను కల్తీ చేశారు. సో ఇక్కడ హిందువుల మనోభావాలు ఒకటే కాదు, హిందుత్వం పైన దాడిగానే దీన్ని భావిస్తానని చెప్పి నేను ముందుగానే మీకు తెలియజేశాను. సార్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు చాలా సార్లు మీ నాయకులు కూడా ఆఫ్ ద రికార్డు ఒక మాట అయితే ఆరోపించేవారు, హిందుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అంటే వేరే చోట్ల వేరే గవర్నమెంట్లు, సరే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్ వంటగలుపుతుంది, హిందుత్వం మీద ఒక రకమైన ఇది చేస్తుంది, దాడి చేస్తుంది అని చెప్పి ఇంటర్నల్గా చాలాసార్లు మాట్లాడేవారు. సరే అప్పుడు మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, సో ఆ పరంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పట్టున్న ఒక పార్టీగా ఉండేటప్పుడు మీరు హిందుత్వాన్ని ప్రేమిస్తూ దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే పార్టీగా ఉన్న మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఆ టైంలోనే? అంటే ఒకవేళ నిజమైతే ఆరోపణలే నిజమైతే మీరు అంటుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయాము అనేది మీరు అడుగుతున్నారు. వాళ్ళు చెప్పింది అంటే మీ వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్పిన మాటలే నిజమైతే అప్పట్లో మీకు స్కోప్ ఉండి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటున్నాను. అదే చెప్తున్నా, స్కోప్ అనేది ఉండదు. మనం ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ కానీ ఇవి కానీ రాష్ట్ర ప్రభుత్వం అండర్లోకి వస్తాయి కానీ కేంద్ర ప్రభుత్వంలోకి రావు. కాబట్టి ఖచ్చితంగా మేము ఎందుకు చర్యలు తీసుకోలేదు, ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాంట్లోనే చెప్తున్నాం. మళ్ళీ మీకు అనేది అదే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ లా అండ్ ఆర్డర్ లోకి వస్తాయి, అడ్మినిస్ట్రేషన్ లోకి వస్తాయి. రాష్ట్ర పరిపాలనా విభాగం అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వంలోకి వస్తుంది తప్పితే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి రాదు. మొట్టమొదటి విషయం. రెండోది, మీరు అప్పట్లోనే చూసినట్టయితే మనకి ఏదైతే రామతీర్థంలోని రాముని యొక్క శిరస్సుని ఛేదం జరిగిందో వాళ్ళు విరగొట్టారు. దాని మీద మొట్టమొదట అక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష చేపట్టి అరెస్ట్ అయినటువంటి వాళ్ళం మేమే.
అందులో నేను కూడా ఉన్నాను. ఓకే. నెల్లిమల్ల రామతీర్థాల్లో మొట్టమొదట మేమే వెళ్ళాం. ఆ రోజు రాత్రి అంతా కూడా అక్కడ కూర్చున్న తర్వాత అందరూ వచ్చారు, అన్ని రాజకీయ పార్టీల తర్వాత వచ్చాయి. కానీ మొట్టమొదట అక్కడికి వెళ్ళి కూర్చుంది మేము. మా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేశారు. అప్పుడు మాకు రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజు గారు ఉండేవారు. సోము వీర్రాజు గారు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేమందరం కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యింది. దాని ముందు కూడా అరెస్ట్ అవడం జరిగింది. సో మళ్ళీ ఒక వారం రోజుల పాటు 10 రోజుల పాటు పూర్తిగా దాని మీద పోరాటం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రం. అలాగే మీరు తీసుకునేటటువంటి రథం దగ్ధం ఉంది. రథం దగ్ధంలో కూడా సోము వీర్రాజు గారు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన మొట్టమొదట ఇచ్చడం జరిగింది. కాబట్టి హిందుత్వం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో హిందుత్వం అనే దాన్ని మనం ఒక మతంగా చూడడానికి వీల్లేదు. ఇది జీవన విధానం భారతదేశం. కాబట్టి ఈ జీవన విధానం మన భారతదేశ సంస్కృతిని కాపాడేటటువంటి విషయాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది. దానికి మతం రంగు పులవడం అనేది రాజకీయ పార్టీలు వేరే వాళ్ళు చేయొచ్చు, కానీ ఇది మతం అనేటటువంటి అంశం కాదు. ఇది ఖచ్చితంగా భారతదేశంలోని సనాతన ధర్మం సంబంధించినటువంటి అంశంగానే భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది. కానీ అప్పట్లో సామాన్య జనంలో అయితే ఒక రకమైన ఒక అంటే విశ్లేషణ కావచ్చు, లేకపోతే ఒక అపోహ కావచ్చు, ఇంకోటి ఒక కారణం అంటే ఒక సహేతుకమైన కారణం అయి ఉండొచ్చండి. ఒకటి ఉండేదండి, అంటే ఏంటంటే హిందుత్వం మీద దాడి జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా వినిపించే సమయంలో మోదీ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు వెళ్ళేవారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకునేవారు, కలిసేవారు. అక్కడ పెద్దల్ని నితిన్ గడ్కరీ గారు ఇలాంటి వాళ్ళందరినీ కలిసేవారు, అమిత్ షా గారిని కలిసేవారు. సో అలాంటి సమయంలో వాళ్ళు చెప్పుండొచ్చు కదా, ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్లో హిందుత్వం మీద ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మా దృష్టి వరకు వచ్చింది. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ సరే మీరు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందనేది కాదనలేని నిజం ఫెడరల్ స్ట్రక్చర్లో. కానీ కేంద్ర ప్రభుత్వ హోమ్ డిపార్ట్మెంట్ కూడా రాష్ట్రంలో జరిగే ఏమైనా అలజడులు రేకెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక రకమైన అధికారం ఉంటుంది కదండి. అంటే అది త్రూ ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో ఆ సమయంలో ఆ అధికారం ఉన్నా కూడా మోదీ గారు కానీ లేకపోతే మిగిలిన పెద్ద నాయకులు కానీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే అలాంటివి ఏమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఇప్పుడు పార్టీ పరంగా దీన్ని మనం చూడడం కన్నా ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంటుందో రెండు ప్రభుత్వాల మధ్య అటువంటి సంవాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎంతవరకు వీళ్ళు వింటారు అనేది మనం ఆలోచన చేయాలి. వాళ్ళకి దాని మీద దృష్టి పెట్టి చేయాలి అనేటటువంటి ఆలోచనే ఉన్నట్టయితే పైనుంచి చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళే చేయాలిగా. ఇక్కడ ప్రజలు ఓటేశారు వీళ్ళకి, మీరు ప్రభుత్వాన్ని నడపండి, ప్రజా పరిపాలన చూడండి అని చెప్పి. మరి వీళ్ళెందుకు ముందుగా దాని మీద ఇచ్చేయలేదు? సో అటువంటి ఆలోచన వీళ్ళకి లేనప్పుడు పైనుంచి పెద్దలు చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు. అధికారం వీళ్ళ చేతుల్లో ఉంది. ఈరోజు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే చెప్పినట్టు అంటే మా నాయకులందరూ కూడా చెప్పారు, వినిపిస్తూ ఉంటాయి కదా, మీ వరకు వస్తాయి కదా, అలాంటివి ఏం జరిగాయి? మా రాష్ట్ర పార్టీ పెద్దలు అప్పట్లో సోము వీర్రాజు గారు ప్రతిసారి చెప్పేవారు. అంతర్వేది రథం దగ్ధం విషయం అనేవండి, లేదంటే నిల్మర్ల రామతీర్థాల్లో జరిగినటువంటి రాముని యొక్క శిరచ్ఛేదనం అనేవండి, ఇటువంటి విషయాల మీద మేము ధర్నా చేసాం, అరెస్ట్ అయ్యాం. అంటే మా పార్టీ నుంచి పైకి చెప్పుకుంటారు అంటారా? ఖచ్చితంగా తెలియజేస్తారు. వాళ్ళకి జరిగినా కూడా వాళ్ళకి ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకునేటటువంటి ఆలోచనే లేదు కాబట్టి అటువంటి కార్యక్రమం జరిగింది. అసలు గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు అధికారంలో నడిచాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ దేవాలయాల మీద దాడులు జరిగాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ప్రజల మధ్యన గొడవలు రావచ్చు, కానీ ప్రభుత్వం ఒక వర్గానికి వెన్నుకాచినట్టు పోలరైజేషన్ చేసి ఓట్లు సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచనతో జరిగినటువంటి కార్యాచరణ ఈ దాడులు. ఓకే సార్, అంబటి రాంబాబు గారి జైలు ఉదంతాన్ని ఆ ఎపిసోడ్ ని ఏ విధంగా చూస్తూ ఉన్నారండి మీరు? అంబటి రాంబాబు గారి జైలు ఉదంతం, జైలు అనేది పక్కన పెడితే ఒక సభ్య సమాజంలో మాట్లాడాల్సినటువంటి మాటలు అయితే కాదు. ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత రాజకీయాల్లో చాలా విషయాలు మాట్లాడతాం, బయటికి వెళ్ళిన తర్వాత రాజకీయాల్లో రాజకీయ నాయకులుగా చాలా విషయాలు బయటికి మాట్లాడినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండేటటువంటి తల్లి గాని, కూతురు గాని, భార్య గాని మనం వచ్చిన తర్వాత ఏంటి ఇలా మాట్లాడి వచ్చాడేంటి ఈయన అనేటటువంటి పరిస్థితి అయితే ఉండకూడదు. రాజకీయాల్లో సిద్ధాంతపరంగా మాట్లాడండి, రాజకీయాల్లో వ్యక్తిత్వం గురించి మాట్లాడచ్చు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఆయన చేసినటువంటి ఏవైతే పదాలు ఉపయోగించినటువంటి పదాలు ఉన్నాయో అది ఖచ్చితంగా మహిళల పట్ల అతని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనే విధంగా మనం దీన్ని ఆలోచన చేయాలి. అంటే మహిళల గురించి ఆయన అలాగే మాట్లాడడం కరెక్ట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆయన ఎప్పుడు అలా మాట్లాడింది లేదు, వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు ఎవరిని కంచిపరిచి మాట్లాడింది లేదు. అటువంటి వ్యక్తి మీద ఈయన కావాలని టార్గెట్ చేయడం, ఎందుకంటే ముఖ్యంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఈ రోజు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు చేస్తున్నటువంటి లిక్కర్ సిండికేట్లు కానీ, లేదా ఈ కల్తీ
ఏదైతే జరిగిందో లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో దీన్ని డైవర్షన్ చేయడం కోసం వాళ్ళు ఇటువంటివి వాడతారు. యాక్చువల్గా ఇక్కడ వినిపించే మాట ఏంటంటే అండి, వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట ఇది. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. అంబటి రాంబాబు గారిని అందుకే జైలుకి పంపించింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత పరామర్శించడానికి ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి తర్వాత ప్రెస్ మీట్ లో కూడా ఒక మాట అన్నారు. అంబటి అన్న ఏమన్నారు, 2 మాటలు అన్నాడు, అదేం పెద్ద ఇదేం కాదు కదా, ఏదో ఆయన ఆక్రోశాన్నే వెలిగుచ్చాడు అన్నట్టే మాట్లాడారు, అదేం పెద్ద తప్పు కదా అన్నట్టు. యాక్చువల్గా ఈ లడ్డు వివాదం ఏదైతే ఉందో, అత్యంత పవిత్రంగా భావించే లడ్డు వివాదం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అంబటి గారిని మీరు జైలుకి పంపించారు, కూటమి నేతలు జైలుకి పంపించారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, వెనక ఉండే వాళ్ళు కావచ్చు పంపించారు అన్నట్టే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సో డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారా, వాళ్ళు చేస్తున్నారా? ఇప్పుడు లడ్డు వివాదం చర్చకి రాకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన వైఎస్ఆర్సీపీకి ఉంటుంది, కానీ కూటమికి ఎందుకు ఉంటుంది? రాజకీయంగా ఆలోచన చేస్తే లడ్డు గురించి, సనాతన ధర్మం పైన, హిందుత్వం పైన వాళ్ళు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దానిపైన చర్చ జరగడం, ఎంతవరకు చర్చ జరగాలి అనేటటువంటి దాని మీద మాకు ఒక లైన్ అయితే ఉంది. కానీ చర్చ జరగడం వల్ల నష్టపోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి డైవర్షన్ వాళ్ళే చేస్తారు. అసలు డైవర్షన్ పాలిటిక్స్ అనేటటువంటి విషయంలోనే వాళ్ళు ఎంతగా దిగజాడు రాజకీయానికి దిగుతారు అంటే, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మన ఇంట్లో పిల్లలతో మాట్లాడగలమా? మన కుటుంబంలో కూర్చొని, మహిళల మధ్య కూర్చొని, ఒక తల్లిదే పక్కన ఉంటుండగా మనం ఆ మాటను మాట్లాడగలమా? మన భార్య కానీ మన కూతురు కానీ పక్కన ఉంటుండగా మనం అటువంటి పదాలు మాట్లాడగలమా? అటువంటి మాటలను ఆయన బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగించి మాట్లాడడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా అటువంటి విషయాలను, అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ, నాయకులు కానీ ఎవరైనా కూడా ఉంటారో వాళ్ళని చూసి కొంతమంది అనుకరణ చేస్తారు. కాబట్టి వాళ్ళు మాట్లాడేటటువంటి భాష ఒక ఎగ్జాంపుల్ సెట్టింగ్ గా ఉండాలి తప్పితే, దిగజారుడు భాష ఏదైతే మాట్లాడతారో ఇటువంటి మాటలు వినడం వల్ల ఆ పార్టీలో ఉండేటటువంటి దిగజారుడు నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు హర్షిస్తారేమో కానీ సభ్య సమాజం ఇటువంటి పదాలను ఎప్పుడు కూడా హర్షించదు. సార్, ఇక్కడ యాక్చువల్గా ఒక చర్చ అయితే నడుస్తూ ఉందండి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే మీ కూటమి, అంటే మీ మీద ఎన్ని కేసులు పెట్టారు నాకైతే తెలీదు. అంటే ఇందాకలో అయితే మీరు అన్న రామతీర్థాల విషయంలోని మీ మీద కేసులు పెట్టడం జరిగింది, అదే అరెస్ట్ కూడా చేశారు ఇట్లాగనే. సరే, అప్పట్లోని కొంచెం గట్టిగా మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం అందరి మీద కేసులు పెట్టిందని చెప్పి వాదన అయితే బలంగా ఉంది జనాల్లోని, రాజకీయ పార్టీల్లోని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించిన ఉదంతం ఇదంతా ఏదైతే ఉందో అది ఒక జనానికి ఒక సానుభూతిని కూటమి మీద లేకపోతే టీడీపీ మీద తీసుకొని వచ్చింది. అదే ఒక కీ ఫ్యాక్టర్గా, అంటే విజయం సాధించడానికి ఎలక్షన్స్ లో ఒక కీ ఫ్యాక్టర్గా నిలిచింది అని కూడా మాటలు అయితే వినిపించాయి. సో జైలుకు పంపించడం ఇలాంటి ఉదంతాల్లో కొంత డ్రామా అనేది నడిచి, అంటే డ్రామా అంటే సారీ టు సే దిస్ అండి, డ్రామా అని కాదు నా ఉద్దేశం, అక్కడ జరిగే నాటకీయమైన పరిణామాల కోసం నేను చెప్తూ ఉన్నాను. నా ఉద్దేశం ఇంకా దాన్ని కించపరచడం అని కాదు. సో ఏదైతే ఉందో అది ఒక ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని తీసుకుని వస్తూ ఉంటుంది అనే మాట అయితే కూడా ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని కానీ లేకపోతే ఆ నాయకుల మీద కొంచెం గట్టిగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అది అంటే అప్పుడు వాళ్ళు చేసిందే ఇప్పుడు మీరు చేస్తున్నారు అన్న మాట కూడా వినిపిస్తుంది. ఇది వైసీపీ మీద ఒక సానుభూతిని క్రియేట్ చేసే అవకాశం ఉందని భావించచ్చు అంటారా? ఖచ్చితంగా ఇది సానుభూతి అయితే వారి పార్టీకి రాదు. జైల్లో వేస్తే సానుభూతి వస్తుంది అంటే రాజకీయ నాయకులందరూ జైల్లోనే ఉంటారు, పరిపాలన అప్పుడు జైలు నుంచి సాగుతుంది. సో జైల్లోకి వెళ్ళినంత మాత్రాన సానుభూతి వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు, కానీ జైలుకి వెళ్ళినటువంటి కార్యాచరణ ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. ప్రజలేమో అమాయకులు కాదు. అయితే మీరు అన్నట్టుగా మొన్నటి ఎలక్షన్ లో గత ఎలక్షన్ లోని వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ రావడానికి ముఖ్యమైన కారణం మీరే చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అప్రకటితమైనటువంటి 144 సెక్షన్ నడిచింది. ఎవరు మాట్లాడడానికి లేదు. ఏ అధికారి చెప్పింది చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థగా అది నడలేదు. రాజకీయ వ్యవస్థగా, ఒక రాచరిక వ్యవస్థగా నడిపాడు ఆయన. ఒక రాజు సామంత రాజులను పెట్టుకొని ఎలాగైతే ప్రభుత్వాన్ని నడుపుతారో అలాగే ఆయన ఒక రాజుగా సామంత రాజులుగా ఇక్కడ ఉత్తరాంధ్ర జోన్లన్నీ కూడా మనకి ఇన్ఛార్జీలను వేశారు. ఆ ఇన్ఛార్జీలు ఇక్కడ చేసినటువంటి అరాచకాలు, వారి అనుచరులు చేసినటువంటి అరాచకాల వల్ల ఉత్తరాంధ్రలో వాళ్ళకి ఒక్క సీట్ కూడా రాలా. అంటే ఇక్కడ సామంతరాజు ఎవరండి? అప్పట్లో ఇద్దరు మారారు. అదే ఎవరెవరు పేర్లు చెప్పచ్చా, చెప్పగలరా? ఖచ్చితంగా. విజయసాయి రెడ్డి గారు కొంతకాలం పనిచేశారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు కొంతకాలం పనిచేశారు. వాళ్ళు పనిచేసేటటువంటి టైంలోని వాళ్ళ నాయకుల్నే తినేశారు. పాము పిల్లలను తిన్నట్టుగా వారి నాయకుల్ని వాళ్ళు తినేశారు. రాజశేఖర రెడ్డి వస్తే ఏదో అయిపోతుంది, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వస్తున్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వస్తే మేము ఇంకా లబ్ధి పొందుతాం అని చెప్పి కొంతమంది ఆలోచనతో ఎవరైతే వెళ్ళారో
అటువంటి వ్యాపారస్తులు చాలా మంది దెబ్బతిన్నారు. విశాఖపట్నంలోని ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తి విశాఖపట్నాన్ని వదిలేసి వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంవివి సత్యనారాయణ గారి కోసం అంటున్నారా? అప్పుడు ఎంవివి సత్యనారాయణ గారు ఇక్కడ ఎంపీగా గెలిచారు కదా వైసీపీ గవర్నమెంట్ లో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా హైదరాబాద్ వెళ్ళిపోయి ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే. కాబట్టి వాళ్ళు అప్రకటితమైనటువంటి 144 సెక్షన్ విధించినట్టుగా రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు చేసినటువంటి ఉదంతాల వల్ల ప్రజలు 11 ఇచ్చారు. వచ్చేసారి 11 కూడా రానినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఎంత వచ్చే అవకాశం ఉందండి వచ్చేసారి వైసీపీకి? వైసీపీకి ఈసారి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరైతే 11 మంది గెలిచారో ఆ 11 మంది కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ఓకే. ప్రజలు అనేది అభివృద్ధిని కోరుకుంటారు. ప్రజల అమాయకులు, ప్రజలు భయపడుతుంటే ఖచ్చితంగా భయపడుతున్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళు భయం నటిస్తారు. ప్రజలు ఏం భయపడరు. అవసరం వచ్చినప్పుడు ఎలక్షన్ పోలింగ్ వచ్చిన రోజు వాళ్ళ యొక్క ఆలోచనని వాళ్ళు చేసి చూపిస్తారు. ఓకే సార్, ఇంటర్నల్ సర్వేస్ అనేవి యాక్చువల్గా ప్రతి రాజకీయ పార్టీకి ఉంటాయి, ప్రభుత్వంలో ఉంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఉంటూ ఉంటుంది. అంటే ఎలా ఉంది ఏంటి, ప్రజల మూడు ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంటే మీరు అన్నట్టు వైసీపీలో నెంబర్ 2, అంటే ఒకప్పుడు నెంబర్ 2గా విజయసాయి రెడ్డి గారు ఉండేవారు. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి పేరు అయితే కొంతకాలం వినిపించింది. ఆ తర్వాత సజ్జల గారు మెయిన్ గా ఉన్నారు. ఇప్పుడు సజ్జల గారు నెంబర్ 2 అని చెప్పి అంటూ ఉంటారు మీ వాళ్ళందరూ. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. నెంబర్ గేమింగ్ అంతా మీలాంటి నాయకులు చెప్పాల్సిందే. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నియోజకవర్గ పునర్విభజన ఏదైతే ఉందో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జరిగితే 175 నియోజకవర్గాలు 200, 225 అయ్యే అవకాశం ఉంది. 225 అయితే ఈ ఎలక్షన్ జరిగే సమయానికి మేము 200 సీట్లలో గెలవబోతున్నాం అని చెప్పి, అంటే ఒక కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆయన. అంటే చాలా ఒక కాన్ఫిడెంట్ గా, ఒక రకమైన అంటే ఒక వాళ్ళ కేడర్ లో ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా చెప్పారు. సో నేను అడిగేది ఏంటంటే, ఇంటర్నల్ సర్వీస్ ప్రతి పార్టీ చేయించుకుంటూ ఉంటుంది కదా, అలాగే వాళ్ళు కూడా చేయించుకొని చెప్పి 3 ఆఫ్ ద నేషనల్ లేకపోతే 3 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అనేది తెలుసుకొని ఈ మాట ఏమైనా చెప్పారా అని అనిపించింది. గత ఎలక్షన్ ముందు కూడా మనం చూసినట్టయితే అసలు మొత్తం ఎలక్షన్స్ అవసరం లేదు, మొత్తం అన్ని సీట్లు కూడా 175కి 175, వై నాట్ 175 అన్నారు. అది మనందరం కూడా వినదే. నేను రాష్ట్రం ఆంధ్ర మొత్తం గురించి చెప్పలేను, కానీ మా విజయనగరం గురించి అయితే నేను చెప్తా. చెప్పండి సార్. విజయనగరం నియోజకవర్గం గురించే మాట్లాడుకుందాం. ఓకే. విజయనగరంలోని 90% మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఒకే ఒక రూరల్ మండలం ఉంటుంది, అది రూరల్లోకి వస్తుంది. మిగతా అంతా కూడా విజయనగరం నియోజకవర్గం 90% మున్సిపాలిటీ. 50 వార్డులు ఉంటాయి. 49 వార్డులు వైసీపీ గెలిచింది, ఒక వార్డే వైసీపీ ఓడిపోయింది. ఓకే. 49 వార్డుల్లోని ఏవైతే వచ్చాయో వాళ్ళకి మున్సిపాలిటీలో 49 వార్డులు వాళ్ళ చేతిలో ఉంటుండగా జరిగినటువంటి ఎలక్షన్. ఆ ఎలక్షన్ లో వాళ్ళకి ఎన్నైతే ఓట్లు పోలయ్యాయో అంతకన్నా ఎక్కువ కూటమి మెజార్టీ వచ్చింది. ఓకే. వీరభద్ర స్వామి గారికి వచ్చినటువంటి ఓట్లు ఎన్నైతే వచ్చాయో అంతకన్నా ఎక్కువ అదితి గజపతి గారికి కూటమి ప్రభుత్వంలోని కూటమి నాయకులకి మెజార్టీ వచ్చింది. 60,000 పైసలకి మెజార్టీతో ఆవిడ గెలిచారు. కాబట్టి వాళ్ళు ఏదో సర్వేలు వాళ్ళు రాసేసుకుంటా ఉంటారు, ఎందుకంటే ఆయన వేరే వాళ్ళు ఎవరికి ఆయనకు నచ్చిందే ఆయన వినాలనుకుంటాడు. కాబట్టి ఈ కింద ఉన్నటువంటి భజన పరులు కూడా ఆయన నచ్చింది వినిపిస్తూ ఉంటారు. అలాగే ఉంటుంది అంత దీంట్లో సాగింది తప్పితే, వాస్తవంగా అయితే మాత్రం ప్రజలు ఈ రోజు వైఎస్ఆర్సీపీని ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళీ స్వీకరించేటటువంటి పరిస్థితి లేదు. గ్రామాల్లో మేము వెళ్తా ఉంటాం, అంటే గ్రామాల్లో వెళ్ళేటప్పుడు కూడా ఈ రోజు ఎంతమంది వైసీపీ నాయకులు తిరిగి మళ్ళీ మాకు మున్సిపల్ వార్డు మేమే కంటెస్ట్ చేస్తామని చెప్పేసి అడిగే పరిస్థితి లేదు. అంటే మేము తిరిగేటప్పుడు తెలుస్తున్నా, మాకు సుమారుగా చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటాం. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరికల కోసం చూస్తున్నటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీలోకి వస్తే మేము వస్తాము, మాకు ఈ సీట్ ఇచ్చేస్తారు అనేటటువంటి ప్రశ్నలు ఏవైతే వస్తాయో అటువంటి వాటికి భారతీయ జనతా పార్టీ మేము ముందుగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉండడం వల్ల కొంతవరకు జాయినింగ్లు కొంత లేట్ లో ఉన్నాయి. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రానున్న రోజుల్లో విజయనగరం అయితే ఖాళీ అవబోతున్నారు. సార్, ఇప్పుడు విజయనగరం పక్కన పెడితే ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం ఎలాబొరేటెడ్ క్వశ్చన్. ఏం లేదు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరికల కోసం మాట్లాడితే మీరు ఒక మాట అన్నారు, అంటే టైం తీసుకుంటుంది భారతీయ పార్టీ ఎప్పుడు అంటే అవతల వాళ్ళని చూడడానికి కొంత టైం చేస్తుంది అన్న అంటే ఆ అర్థం వచ్చేటట్టు మీరు మాట్లాడారు. యాక్చువల్గా అర్థం అంటే దానివల్లనే యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు నేను దూరం పెట్టారా? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు యాక్చువల్గా పార్టీ ఓడిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, విశాఖపట్నంలో ఉండారు, విశాఖపట్నం నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. మీరు ఎంతగా విమర్శించిన విజయసాయి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు, పెద్దల అండ కూడా ఉంది, కేంద్రంలో ఉండే పెద్దల అండ కూడా ఉంది అన్నట్టు కూడా చాలా చాలా ఫీలర్స్ అయితే వచ్చాయండి. అందులో నిజం ఎంత అంటే దీనికోసమే ఆయన ఏమైనా వెయిటింగ్లో పెట్టారా?
భారతీయ జనతా పార్టీలోని ఎవరైనా చేరొచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరంగా నడిచేటటువంటి పార్టీ కాబట్టి వీళ్ళకి మెంబర్షిప్ ఇస్తాము వీళ్ళకి ఇవ్వము అనేది ఏమి ఉండదు. అంటే మా పార్టీ మెంబర్షిప్ తీసుకోవడం మాకు తెలియకుండా కూడా చాలా మంది తీసుకోవచ్చు. ఓకే, ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి పార్టీలకి ప్రాథమిక హక్కు కూడా అది ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఒక నచ్చినటువంటి పార్టీలో జాయిన్ అవ్వచ్చు పార్టీలు. అయితే భారతీయ జనతా పార్టీలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి భారతీయ జనతా పార్టీ విధి విధానాల్లోనే పనిచేయాలి తప్పితే వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు వ్యక్తిగతమైనటువంటి విధానాలు ఉండవు. సో లోకల్లో ఉండేటటువంటి పార్టీల్లో ఒక నాయకుడు వెనకాతల పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీలోకి ఈరోజు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండాలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఓకే. సో విజయసాయి రెడ్డి గారు చేరే అవకాశం ఏమైనా ఉందా సార్? ఎందుకంటే చాలా సార్లు వినిపించింది, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇంతగా గుచ్చి మీరు మాధవ్ గారితో, మీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారితో క్లోజ్ గా ఉంటారు, కేంద్ర పెద్దలతో కూడా అంటే ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి మీకు ఒక నాయకుడిగానే నాకు తెలిసింది. దానికోసం అడుగుతున్నాను అనమాట. మీకేమైనా తెలిసిందా అలాంటి విషయం అయినా ఇన్ఫర్మేషన్ అయినా ఉందా? విజయసాయి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా లేదా అన్న విషయం అయితే నా దగ్గర స్పష్టంగా ఎటువంటి సమాచారం లేదు. అది రాష్ట్ర పార్టీ పెద్దలు ఉన్నారు, దానికి జాతీయ పార్టీ పెద్దలు ఉన్నారు. నా యొక్క బాధ్యత వరకు నాకు విజయనగరం వరకే బాధ్యత ఉంటుంది. నేను విజయనగరం వరకు ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి ఒక జిల్లాగా ఉత్తరాంధ్ర విషయాల వరకు మాట్లాడేటటువంటి సూచనలు నా దగ్గర ఉంటాయి. అలానే విషయాలు కూడా నా దగ్గరకు వచ్చేవి ఉత్తరాంధ్ర వరకు వస్తా ఉంటాయి. సార్, ఇప్పుడు విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానంటే, యాక్చువల్గా స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి, సంస్థల ఎన్నికలు. అందులోని యాక్చువల్గా ఈ మధ్య మన పక్క రాష్ట్రం తెలంగాణని చూసుకుంటే, తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీ యునానిమస్ గా చాలా మొత్తం స్వీప్ చేసింది. చాలా తక్కువ అక్కడ ప్రతిపక్ష పార్టీగా చెప్పబడే బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే మీ బీజేపీ కూడా అంత పెర్ఫామ్ చేయలేకపోయింది. కానీ అంటే పర్వాలేదు, బీఆర్ఎస్ తో పోలిస్తే బీజేపీ పెర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది, కాదంటలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గంపగత్తగా గెలిచింది. సో అలాంటి పరిస్థితి ఏమైనా ఇక్కడ ఉండబోతుందా? మీ విజయనగరంలో ఎలా ఉండబోతుంది పరిస్థితి? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి పార్టీ పూర్తి మెజార్టీ తోటి గెలబోతున్నారు. ఇక్కడ రెండు విషయాలు వస్తాయి. స్థానిక సంస్థలు అనగానే ఒకటి సింబల్ మీద జరిగేది ఉంటుంది, ఒకటి సింబల్ లేకుండా జరిగేది ఉంటుంది. పంచాయతీ ఎలక్షన్లు ఏవైతే జరుగుతాయో పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లోని సింబల్ ఉండదు. కాబట్టి గెలిచిన ప్రతి ఒక్కరు కూడా నా అని చెప్పి సాక్షి టీవీలోని చెప్పుకుంటే అది మనం చెప్పలేం. కానీ సింబల్ మీద గెలిచినటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో అందులో వాళ్ళు అబద్ధాలు ఆడేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే స్పష్టంగా మెజార్టీ కనిపిస్తూ ఉంటుంది. రానున్నటువంటి ఎలక్షన్స్ లో అసలు మీరు గెలుపు ఓటమని మాట్లాడుతున్నారు. ఈ రోజు మాకు ఈ సీటు మాకు వద్దు అనేటటువంటి పరిస్థితుల్లో చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. నిజమా సార్? ఖచ్చితంగా నేను చెప్పాను. ఈ రోజు ఎంతమంది గతంలోని కంటెస్ట్ చేసినటువంటి విజయనగరం కానీ బొబ్బిలి కానీ రాజ్యాంగంలో ఎలక్షన్ జరగలేదు. మున్సిపాలిటీలో నెల్లిమర్లో జరిగాయి. ఈ రోజు ఈ 3 మున్సిపాలిటీలు అంటే మున్సిపల్ కార్పొరేషన్ అనివ్వండి, 2 మున్సిపాలిటీలు, ఈ మున్సిపాలిటీలో ఎంతమంది మళ్ళీ తిరిగి కార్పొరేటర్ గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారనుకుంటారు మీరు? చాలా మంది రెడీగా లేరు. పార్టీ సీట్ ఇస్తానన్నా కూడా రెడీగా లేరు. అటువంటి పరిస్థితి విజయనగరంలో ఉంది. ఇదే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఎంపీటీసీలకి జడ్పీటీసీలు కూడా ఉంది. చాలా మంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు మళ్ళీ తిరిగి ఈ రోజు పోటీ చేసే ఆలోచన లేదు. పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా లేదు. కాకపోతే అంటే పంచాయతీ ప్రెసిడెంట్లకు వచ్చేసరికి సింబల్ ఉండదు కాబట్టి రేపు వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి అనుకునేటటువంటి పరిస్థితి, క్లెయిమ్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ర్యాంకింగ్ వచ్చే విద్యార్థులు ఉంటారు చూడండి, ప్రతి ఒక్కరు వెళ్ళి అందరూ ఒకటో ర్యాంక్ మాకే వచ్చిందని చెప్పే విధంగా వాళ్ళు కూడా సింబల్ ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ వాస్తవంగా ఈ రోజు విజయనగరం జిల్లాలో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరైతే కొన్ని కుటుంబాలు ఆ పార్టీకి అండగా ఉన్నాయో ఆ కుటుంబ నేపథ్యంలో ఉండేటటువంటి నాయకులు, వారి వెనక ఉండేటటువంటి అనుచరులు మాత్రం ఉన్నారు. కానీ ఆ అనుచరులు కూడా ఈ రోజు పోటీకి సిద్ధపడడం లేదు. పార్టీ కోసం పనిచేస్తాం, మీతో పాటు ఉంటాం అంటున్నారు, కానీ వాళ్ళేం పోటీకి దిగేటటువంటి ఆలోచన చేయడం లేదు. దీన్ని మనం ప్రధానంగా గుర్తించాలి. సార్, యాక్చువల్గా రాజకీయాలు అనగానే క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి అవునన్నా కాదన్నా ఉంటాయి. కొంతమంది బాహాటంగా ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు, వేరే విషయం. అంటే ప్రతి రాజకీయ పార్టీలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే విజయనగరం విషయానికి వచ్చినప్పటికీ విజయనగరం అనేది బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఆ జిల్లా మొత్తం బీసీల ప్రాబల్యం, ఓసీల ప్రాబల్యం చాలా తక్కువ ఉంది. అంటే నేను స్ట్రైట్ అవే అడుగుతున్నాను, క్యాస్ట్ ఈక్వేషన్స్ కోసమని అడుగుతున్నాను. మీరు ఓసీ దాంట్లోంచి వచ్చారు, కమ్యూనిటీ నుంచి వచ్చారు. సో ఈ బీసీలు ఒక 90% ఉన్న 90% ఉంటారా సార్ అక్కడ విజయనగరంలో? 80% అనుకోండి. సో మీరు ఒక ఓసీ కేటగిరీ నుంచి వచ్చారు. సో అక్కడ మీకు మీ పనితీరు చేసే విధానంలోనే మీకు ఏమైనా అడ్డంకులు ఏమైనా ఎదురయ్యాయి? ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి అంటే పెద్ద స్థాయి నుంచి ఉంటాయి, క్రింద స్థాయిలో కూడా ఉంటాయి. ఏ విధంగా మీరు పట్టు సాధించాలని అనుకుంటూ ఉన్నారు అక్కడ? భారతీయ జనతా పార్టీలో మేము పనిచేసేది పార్టీ యొక్క సిద్ధాంతం విధానాల్లో పనిచేస్తాం. వ్యక్తిగతమైనటువంటి ఎజెండా అంటూ ఏమి ఉండదు. అసలు బీసీలని పెద్దపీట వేసిందే భారతీయ జనతా పార్టీ.
అసలు బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు ఏ పార్టీ కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన బీసీ యొక్క బిల్ ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించారు. అంతకుముందు చట్టబద్ధత లేదు. కాబట్టి బీసీ ముఖ్యమంత్రిని చేయడం కానీ బీసీని ప్రధానమంత్రిని చేయాలి అనేటటువంటి ఆలోచన ఖచ్చితంగా చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము వ్యక్తిగతంగా మాకేం ఎజెండాలు ఉండవు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తాం, భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తాం. తదనంగా భారతదేశం యొక్క అభివృద్ధి రానున్న రోజుల్లో భారతదేశం విశ్వగురువుగా ఎదగాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ కార్యాచరణలో పనిచేస్తాం తప్పితే వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు మాకేమీ ఉండవు. బీసీల్లో ఖచ్చితంగా రాజ్యాధికారం కావాలి. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు ఉండకూడదు? అర్హులైనటువంటి వాళ్ళకి కావాలి. బీసీ అనేటటువంటి ఒక మార్క్ తోటి కొన్ని కుటుంబాలు చేసేటటువంటి రాజకీయం ఏదైతే ఉందో అది విజయనగరం జిల్లాలో ఇకపైన నడవచ్చు. సార్, ఇప్పుడు చీపురుపల్లి వంతెన ఏదైతే ఉందో, అంటే మీరు విజయనగరం కాబట్టి అడుగుతున్నానండి. సో అది వంతెన ప్రారంభానికి ముందే వైసీపీ వాళ్ళు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి దాన్ని ప్రారంభం చేశారు ఇలాగని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. అది నేను కూడా చదివాను. ఏంటి సార్ ఆ ఉదంతం ఏంటి? అందులో అసలు మీరు ఏ స్టాండ్ తీసుకుంటారు అలాంటి ఇష్యూ మీద? అంటే ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అండి. ఎందుకంటే చీపురుపల్లి బ్రిడ్జ్ గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. చెప్పండి. గడిచిన ఎలక్షన్స్ ముందు కూడా ఒక కార్యక్రమం జరిగింది. అక్కడ జరిగినప్పుడు కూడా ఆ రోజు నేను చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది సాక్షి టీవీ ప్రోగ్రామ్ లో. అఫ్ కోర్స్ నేను చెప్పిన దాన్ని వాళ్ళు అసలు ఒక సెకండ్ కూడా చూపించలేదు. ప్రజాప్రస్థానం అనే కార్యక్రమంలో నేను మాట్లాడాను, దాన్ని ఎక్కడా కూడా వాళ్ళు చూపించలేదు. విజయనగరానికి 2 ప్రధాన రహదారులు ఉంటాయి. విజయనగరం నుంచి పాలకొండ వైపు వెళ్లే ఒకటి రహదారి, ఒకటి విజయనగరం నుంచి పార్వతీపురం మీదుగా రాయగడ వెళ్లేటటువంటి రహదారి, అంటే ఒరిస్సాలోకి వెళ్తుంది. ఇవి ప్రధాన మార్గాలు. ఈ 2 ప్రధాన మార్గాల్లో ఎలక్షన్ సమయానికి ఒక బస్సు నేరుగా వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. ఇది ఎంతమందికి తెలుసు? రాష్ట్రంలో బస్సు నేరుగా వెళ్లే పరిస్థితి లేదు. చీపురుపల్లి దాకా బస్సు వస్తే చీపురుపల్లి రైల్వేస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గర యువతల వైపు బస్సు యువతల వైపు ఆగిపోయింది, రాజ్యం వైపు నుంచి వచ్చే బస్సు అవతల వైపు ఆగిపోయింది. ఇటు నుంచి ప్రజలు అటు నుంచి ప్రజలు ఇటు నడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి బస్సు ఇటు బయలుదేరుతుంది, అటు నుంచి బస్సు అటు బయలుదేరుతుంది. అంటే 20వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రాంతంలో ఉండేటటువంటి చీపురుపల్లి నియోజకవర్గం విజయనగరంలో మీరు చూసుకునేటట్టయితే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ బ్రిడ్జ్ తాలూకా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. బస్సులు వెళ్లే పరిస్థితి లేదండి. అసలు బస్సులు వెళ్లే పరిస్థితి లేదు, లారీలు కాదు బస్సు వెళ్లే పరిస్థితి లేదు. దానికి బారికేడ్ వేసేసారు. బ్రిడ్జ్ లో అటు ఇటు రాకపోకలు లేకుండా ఆపేశారు. ఎందుకంటే సేఫ్టీ రీజన్స్. కింద నుంచి ట్రైన్ వెళ్తుంది, అది ఆర్ఓబి అది. సో పైనుంచి రోడ్డు ఉంటుంది, కింద నుంచి రైల్వే లైన్ వెళ్ళేటటువంటి పరిస్థితి. అటువంటి బ్రిడ్జ్ ని మొన్నటి వరకు కూడా మన కూటమిలోనే అది ఓపెన్ చేసిన తర్వాత అది ఇప్పుడు రాకపోకలు మళ్ళీ సాగుతున్నాయి. అదే చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ కూడా చీపురుపల్లి మండలం వాస్తవ్యులు. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోని రాష్ట్ర మంత్రివర్యులుగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా అదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి మధ్య శ్రీనివాసరావు గారు కూడా అదే చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిద మండలం నుంచి ప్రాతినిధ్యం. అంటే వైఎస్ఆర్సీపీలో 3 పెద్ద నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇది దుస్థితి. కాబట్టి దీని ప్రకారంగా వైఎస్ఆర్సీపీ విజయనగరంలో ఎందుకు ఓడిపోయింది 7 సీట్లలోనే అంటే ఇటువంటి కారణాలు. అయితే మొన్న జరిగినటువంటి బ్రిడ్జ్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ బ్రిడ్జ్ కి ఏవైతే నిధులు మొట్టమొదటిగా మంజూరు చేశారో 12.47 కోట్లని తొలుత మంజూరు జరిగింది. తర్వాత దాని మీద ఖర్చు 16.97 కోట్ల దాకా సుమారుగా 17 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది. ఈ 17 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే. ₹1 కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చింది లేదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి కట్టినటువంటి బ్రిడ్జ్. అయితే మీరు అనొచ్చు మరి మీరే వెళ్ళి చేయొచ్చు కదా అండి. పౌడర్ రాసుకొని ఫోటో తీసుకున్నంత మాత్రం ఆ పని మేమే చేసామనేది ప్రజలు గుర్తించరని చెప్పి మనం అనుకుంటే హాస్యాస్పదం. అయితే ముందుగా వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టేశారు వాళ్ళు. అంటే క్రెడిట్ చోరీ ఏమైనా జరిగిందంటారా? ఎందుకంటే ఈ మధ్య జగన్ గారు క్రెడిట్ చోరీ కోసం కూడా మాట్లాడారు. ఆ మధ్య దానికోసం కూడా అడుగుతాను. ఇది క్రెడిట్ చోరీ గురించి జరిగినటువంటి విషయానండి. లేదు అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వం ఏదున్నా కూడా వేరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేయొచ్చు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో ఓపెనింగ్ జరిగినప్పుడు తర్వాత ప్రభుత్వంలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళే దానికి ఓపెనింగ్ చేస్తారు. ఇది సాంప్రదాయం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ఆ రోజున నాయకులు ఇచ్చేస్తారు. నేను శంకుస్థాపన చేశాను కదా కాబట్టి ఎప్పుడు అది ఓపెనింగ్ అయినా నేనే చేస్తాను అంటే కుదరదు. యాక్చువల్గా అంటే ఆదాని సెంటర్ కి సంబంధించి
అంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ కి సంబంధించి ఇంకొక చిన్న విషయం. చెప్పండి ప్లీజ్. వీళ్ళందరూ ఆ రోజు వెళ్ళిపోయి బ్రిడ్జ్ మీద కొబ్బరికాయలు పట్టుకొని అటు ఇటు నిలబడి కొబ్బరికాయలు కొట్టేశారు. వైసీపీ నాయకులు అండి? ఎవరెవరు ఉన్నారు సార్ అందులో పెద్ద నాయకులు? అక్కడ అప్పుడు విజయనగరం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి బెల్లా చంద్రశేఖర్ గారు ఈ టీం అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ చేయడం జరిగింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు దీనికి ఎక్స్ఎంపీ గారు వెళ్ళి దాన్ని క్లెయిమ్ చేసి, వాస్తవంగా చెప్పాలంటే అది గతంలోని పురంధరేశ్వరి గారు మాకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండేటప్పుడు మా నడుకుటి ఈశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు. ఇప్పుడు ఇచ్చర్ల శాసనసభ్యులే ఓకే ఉండేటప్పుడు లిఖిత పూర్వకంగా వేయడం జరిగింది. నితిన్ గడ్కరీ గారికి కూడా పంపించడం జరిగింది. ఓకే ఈ బ్రిడ్జి ఇది ఉంది, దీన్ని త్వరితగతిన అంటే వార్ఫుట్ లో దీన్ని కంప్లీట్ చేయాలి, రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి అని చెప్పినటువంటి విషయం. అయితే మీకు ముందుగానే చెప్పాను, పౌడర్ రాసుకుని ఈ రోజు నలుగురు వచ్చి ఫోటో తీసుకుని ఇది నేనే అంటే అది క్రెడిట్ కి చేయాలి తప్పితే ఇది కాదు. అసలు వాళ్ళు కొబ్బరికాయలు అంటూ ఏదైనా కొట్టాల్సిన ప్రదేశం ఉందంటే అది వాళ్ళ నెత్తి మీద కొట్టుకోవాలి. ఈ రోజు తిరుపతిలో జరిగినటువంటి లడ్డు వ్యవహారం తర్వాత ఎంతవరకు ఉంది వాళ్ళకి? ఒకవేళ ముట్టుకునేటట్టయితే వాళ్ళ నెత్తి మీద కొట్టుకోవాలి తప్పితే ఇంకో దగ్గర కొట్టడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. సార్ క్రెడిట్ చోరీ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది డెవలప్ చేయడానికి. ముఖ్యంగా విశాఖపట్నంలో వస్తుందని చెప్పినా కూడా నిజం చెప్పాలంటే అది విజయనగరానికి, శ్రీకాకుళానికి సమదూరంలో ఉంది. ఈ లైక్ భోగాపురం ఎయిర్పోర్ట్ లాగా. దాని మీద కూడా అడుగుతాను తర్వాత. ఈ ఆదాని సెంటర్కి సంబంధించి కొన్ని ఇవైతే నడుస్తున్నాయి. ఆదాని సెంటర్ ఎప్పుడైతే వస్తూ ఉందని, డేటా సెంటర్ ఎప్పుడైతే వస్తుందని వినిపించిందో, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి లేకపోతే వాళ్ళ నాయకులు బయటకు వచ్చి ఇది మేం చేసింది, చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు, మా క్రెడిట్ని చోరీ చేశారు, ఇట్లాగానే మాట అయితే వినిపించిందండి. యాక్చువల్గా ఒక బీజేపీ నాయకుడిగా మీకుండే క్లారిటీ ఏంటి సార్? అంటే ఈ విషయంలోనే అంటే మీకు ఎక్కువ బాగా తెలుస్తుంది కాబట్టి, సెంటర్లో మీరున్నారు కాబట్టి, ఆదాని గారు మీకు కొంచెం క్లోజ్గా ఉంటారు, మీకంటే మోదీ గారు క్లోజ్గా ఉంటారు కాబట్టి. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి వెళ్ళాలి అని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి. ఒక భారతీయ జనతా పార్టీయే కాదు. ఎందుకంటే భారతదేశం నుంచి ఎదిగినటువంటి వ్యాపారస్తులు కానీ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కంపెనీలు స్థాపించడం వల్ల మన యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఈ రోజు ప్రపంచంలోనే కాదు భారతదేశంలోనే ఉండేటటువంటి కానీ ప్రతి ప్రాంతంలోకి ఎక్కడికి చూసినా కూడా అతిపెద్ద సవాల్ ఏదైతే ఉందో అది ఉద్యోగ కల్పన. ఈరోజు యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది అతిపెద్ద సవాల్గా ఉంది. కాబట్టి ఒక సంస్థ వస్తున్నది అంటే అది నేనే తెచ్చాను అని చెప్పుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే 5 సంవత్సరాల గతంలో వాళ్ళు ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో వచ్చిందా? ఆ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే బేజాలు వేసింది వాళ్ళే అంటున్నారు కదా సార్. అంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ చూడండి, ఈ రోజు ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా క్లెయిమ్ చేశారు, మేమే క్లెయిమ్ చేశారా. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయుల ముఖంగా ఆయన మాట్లాడారు, 20 నాటికల్ మైళ్ళ దూరం కూడా లేనటువంటి భోగాపురంలో ఇంకో విమానాశ్రయం ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నించాడు. ఈ రోజు అదే భోగాపురాన్ని నేను తెచ్చాను అంటాడు. అంటే ప్రజల దగ్గర ఈరోజు మాట వాళ్ళు ప్రతిసారి మారుస్తూ ఉన్నాం. ఈ మడత మాటలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా ఒక కాగితం మీద రాసేసి ఏదొచ్చినా కూడా ఇది నేనే అని చెప్పేసి అనడానికి ఏదో ఒక ఫైల్ రాసి ఆఫీస్లో పెట్టేస్తే కుదరదండి. ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు మనం దాని మీద ఎంత పని చేశామనేది అవసరం. ఓకే సార్, ఒక బీజేపీ నాయకుడిగా అంటే మోదీ గారు అంటే బీజేపీలో అందరికీ ఒక గౌరవం అనేది ఉంటుంది. అంటే ఎందుకంటే బీజేపీని 3 సార్లు అధికారంలోకి తీసుకొని రావడంలోనే మోదీ గారి పాత్రని ఎవరు కాదనలేరు. అంటే మీ పార్టీ అని కాదు, చాలా ఇతర పార్టీల వాళ్ళు కూడా కాదనలేరు. ఎందుకంటే అది ఒక కీలకమైన మిగతా నాయకులు కృషి ఉంది, ఒక సమిష్టి కృషి కాదంటలేదండి. కానీ క్రెడిట్ ఎక్కువ మోదీ గారికి వెళ్తూ ఉంటుంది. సో మోదీ గారిని మీరు ఎప్పుడైనా కలిసిన సందర్భం ఏదైనా ఉందా సార్? మోదీ గారిని ఒకసారి కలిసేటటువంటి అదృష్టం అయితే దక్కింది నాకు. మన యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే మన విశాఖపట్నంలో జరిగిందో, విశాఖపట్నంలో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో నేను ఎయిర్పోర్ట్ లో మోదీ గారిని కలవడం జరిగింది. ఆయన రిసీవ్ చేసుకునేటప్పుడు ఇలా నేను స్టూడెంట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఏమన్నారు ఆయన? మీతో ఏమైనా మాట్లాడారండి? ఆయన ఎక్కువ సమయంతో పార్టీ కోసం పని చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే, పెద్ద ఆయన ప్రధానమంత్రి వర్యులు ఆ రోజు అందరూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇలా నేను విజయనగరం జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉన్నానని చెప్పేసి నేను చెప్తే, పార్టీకి సమయం ఇచ్చి పార్టీ కోసం పని చేయండి, ప్రజల మధ్య ఎక్కువ ఉండండి అని చెప్పి 2 విషయాలు ఆయన ఆ రోజు చెప్పారు. సార్ చాలా సార్లు పార్టీలో పనిచేసే వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీలో పార్టీలో గట్టిగా కష్టపడే వాళ్ళకి తర్వాత పదవులు లేకపోతే అధికారం అనేది అంటే ఇంకా ఆందోళన ఎక్కుతారు అనేది వినిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అసంతృప్తులు కూడా ఉంటూ ఉంటాయి. మీ బీజేపీలో
పార్టీలో గట్టిగా కష్టపడే మీలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మీలాంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా వాళ్ళకి ప్రాపర్ రెస్పెక్ట్ అనేది దొరుకుతుందా సార్? ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తకి గౌరవం లభించేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఒకటే ఉందండి ఇప్పటికి. అంటే మిగతా కాదంటారా? మిగతా పార్టీల్లో ఏ వ్యక్తి వెనకాలైతే భజన చేస్తారో వాళ్ళకి పదవులు వస్తాయి. మీరు కారణం చూడొచ్చు. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, ఓకే, గాంధీ కుటుంబానికి ఎవరైతే భజన చేస్తా ఉంటారో వాళ్ళే పదవుల్లో ఉంటారు. వైఎస్ఆర్సీపీలో ఉదయం లేచిన నుంచి జగన్ 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 అని చెప్పి ఎవరైతే భజన చేస్తారో వాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడైతే అలా కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిబద్ధతతో పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క పార్టీ. ఇక్కడ పార్టీలో నాయకులు అనేటటువంటి భాష మేము పెద్దగా ఉపయోగించమండి. మేము అందరం కూడా కార్యకర్తలుగానే చూస్తాం. ఇచ్చేటటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో అది పదవి కాదు, బాధ్యతగానే స్వీకరించి పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి వైషమ్యాలు ఉండవు. ఎవరైనా ప్రజల యొక్క ఆలోచనలతోటి మమేకమై దేశ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఒక రాజకీయ పార్టీలో సర్వీస్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో వచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఎవరికైనా కూడా. అది మిగతా పార్టీలో మీరు ఆశించలేరు. సో భారతీయ జనతా పార్టీ అనేది కార్యకర్తల ఆధారంగా పెరిగినటువంటి పార్టీ. కాబట్టి కార్యకర్తలకి అత్యంత గౌరవం ఇచ్చేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 2 సీట్లతో మొదలైనటువంటి ప్రస్థానం ఈరోజు పూర్తిగా 11 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నది అంటే కార్యకర్తల యొక్క కృషి, కార్యకర్తలందరి యొక్క సమ్మిళితమైనటువంటి కృషి ఆధారంగానే అది జరుగుతుంది తప్పితే ఒక వ్యక్తి ఆధారంగా రాకపోతే ఒక 2-3 వ్యక్తులతోటి నడుస్తుందని మీరు అనుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంజన్ అది. వెనకాతల రైలు బోగీలన్నీ పనిచేస్తూ ఉంటాయి, చేరాల్సిన గమ్యానికి చేరుస్తుంది. అందులోని రకరకాల విషయాలు ఉంటాయి. డబుల్ ఇంజినా ట్రిపుల్ ఇంజినా సార్? అక్కడ ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కారు, మరి అక్కడ ఏంటి అని? అక్కడ టోటల్ జెట్ అండి. అది జెట్ అంటారా? రాకెట్ లాంటిది. మిగ్ ఫైటర్ లాంటిది అంటారు. ఆయన ఒక రాకెట్ లాంటి పార్టీని తీసుకెళ్లి రాకెట్ ఎక్కడైతే లాంచ్ చేయాలో అది లాంచ్ చేస్తుంది. ఓకే సార్, యాక్చువల్గా మీరు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మీరు రాష్ట్ర అధ్యక్షుడితో ఎక్కువ అనుబంధం అనేది కొనసాగుతూ ఉంటుంది, అంటే పార్టీ పరంగా కార్యక్రమాల్లో. మీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు అనగానే ఒక సౌమ్యుడు, అట్ ద సేమ్ టైం ఆయనకి మీకు ఒక సిమిలారిటీ అయితే ఉంది. ఇద్దరు ఆర్ఎస్ఎస్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, సంఘ పరివార్ నుంచి వచ్చిన వాళ్ళే ఇద్దరును. సో ఆయనతో మీ రిలేషన్ ఎట్లా సాగుతుంది? ఆయనతో మీకుండే అనుబంధం కోసం చెప్పాలి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మాధవ్ గారు తీసుకున్నట్టయితే మేము అందరం కూడా మాధవన్నని పిలుస్తాం. మాధవ్ గారు అనే పదం చాలా తక్కువ వస్తుంది మాకు, మేము మాధవన్నని పిలుస్తాం. ఎందుకంటే మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో కూడా మొట్టమొదటి ఒకసారి కలవడం జరిగింది. సో అన్న ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేటప్పుడు. ఆర్ఎస్ఎస్ లో ఉండేటప్పుడు కలిసారా? ఆర్ఎస్ఎస్ లో ఉండేటప్పుడు. ఆయన ఆర్ఎస్ఎస్ లో బాధ్యతలు చేశారు, నేను ఆర్ఎస్ఎస్ లో బాధ్యతలో చేయలేదు. సో నేను కొంతకాలం ఇచ్చేసిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో బాధ్యతల రూపంగా నేను ఎప్పుడు చేయలేదు. నేను ఒక స్వయం సేవకుగానే పనిచేసాను తప్పితే సంఘ బాధ్యతలు ఎప్పుడు లేదు. కానీ ఆయన సంఘంలోని ఏదైతే కొన్ని బాధ్యతలు తీసుకొని చేశారో ఆయన బాధ్యతలు తీసుకొని చేయడం జరిగింది. అయితే నేను కూడా విశాఖపట్నంలోనే చదువుకున్నాను, ఇక్కడే తిరిగి ఇక్కడ పెరిగినటువంటి వ్యక్తినే కాబట్టి సో ఖచ్చితంగా ఆయనతో మొదటి నుంచి ఒక అనుబంధం, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు అనుబంధం. ఆయన మాకు గరుడి ఫ్యాకర్లో ఉండేటప్పుడు చివరిపల్లి ప్రాంతంలో ఉండేటట్టయితే మా ప్రాంతంలో కూడా వాళ్ళ నాన్నగారు అందరికీ తెలుసు, ఎందుకంటే ఆయన బిఎంఎస్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. సో గరుడి ఫ్యాకర్ యూనియన్ కూడా ఆయన ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి సందర్భాలు మా చిన్నప్పుడు. సో అన్న అయితే అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి. ఎప్పుడు మాకు ఏదైనా ఒక సలహా కావాలన్నా సూచన కావాలన్నా చాలా ఫ్రీగా ఆయన్ని అడగాలి, ఆ యాక్సెస్ అయితే ఎప్పుడు ఉంటుంది. సో అనుబంధం అంటే ఒక అన్నదమ్ముల సంబంధం లాగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. అలానే అన్న వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు చూస్తున్నారు, ఇప్పుడు పార్టీని పెంచేటటువంటి దిశగా ఆయన నిరంతరం పనిచేస్తాను. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే ఇప్పటికి 2 సార్లు ఆయన రాష్ట్రం మొత్తం పర్యటించారు, ప్రతి జిల్లాకి. ఒక సారథ్యం కార్యక్రమంతో మొట్టమొదటి ఆయన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన తర్వాత ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఆయన వచ్చిన తర్వాత మేము చేపట్టడం జరిగింది. ఆయన సూచనలతోటి ఆయన యొక్క ఆలోచనలకి అనుగుణంగానే ఆ కార్యక్రమం జరిగింది. సార్, ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటో చెప్పారు, ఇందాక మొదట్లో చెప్పారు. అంటే వచ్చిన తర్వాత అంటే మీరు అంటే వచ్చేటప్పుడు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఏమైనా గోల్ ఏదైనా సెట్ చేసుకున్నారా? అంటే చాలా మంది అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, నేను పలానాది అవ్వాలి, పలానా దేశ అవ్వాలి, పలానా స్టేజ్కి వెళ్ళాలనుకుంటారు. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా సార్లు ఏమి వినిపిస్తూ ఉంటుందంటే రాజకీయాల్లోకి వచ్చి ఎవరు వచ్చినా కూడా
అక్కడ మండల ఎంపీపీ ఇంకోటో అయ్యి ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాలి, ఆ తర్వాత మినిస్టర్ స్థాయికి వెళ్ళాలి, ఇట్లా అయినా కోరుకుంటూ ఉంటారని వినిపిస్తూ ఉంటుంది. మీరు యువ నాయకులు, మీ గోల్ ఏంటి? భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత ఎజెండా చివరికి వస్తుంది. ఓకే. సో పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రశ్నగా ఇది అవుతుంది. ఖచ్చితంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి 100% పనిచేస్తాం. ఓకే. అయితే ప్రజల మధ్య నుండి ప్రజల యొక్క అవసరాలకి తగ్గట్టుగా పనిచేస్తే ప్రజలు గుర్తించి వాళ్ళకి ఏ బాధ్యత ఇవ్వాలో ఆ బాధ్యత ప్రజలు ఇస్తారు. సో అటువంటి ఆలోచనతోటే పనిచేస్తాము. ఆలోచన ఏదైతే ఉంటుందో అది ముఖ్యంగా నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్లేటటువంటి సిద్ధాంతాన్ని ఇష్టపడి రాజకీయ పార్టీలోకి వచ్చాం. రాజకీయాల్లో ఏదో అవుదామని చెప్పి మేము రాజకీయ పార్టీలోకి రాలేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు అవడం అనేది రాజకీయ పార్టీగా రాజకీయ నాయకుడి యొక్క గోల్ అనుకుంటే అది భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తాం మేము. కార్యకర్తలకు ఎవరికి ఎప్పుడు ఏ బాధ్యత ఇవ్వాలనేది పార్టీ నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు ఒక టీం ఉంటుంది, క్రికెట్ టీం ఉంటుంది. క్రికెట్ టీంలోని కెప్టెన్ డిసైడ్ చేస్తారు. పిచ్ ఆధారంగా ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ దిగాలి, ఎవరు బౌలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ ఓవర్ ఎవరు వేయాలి అనేటటువంటిది ఆ పిచ్ ఆధారంగా నిర్ణయం చేస్తారు. సో అలాగే మేము అందరం కూడా కార్యకర్తలకు ఎప్పుడు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేయడానికి రెడీగా ఉంటాం. సన్నద్ధంగా ఉండడం వరకే మా తాలూకా తప్పితే నేను ఇది అయిపోవాలి అనేటటువంటి ఆలోచనతో అయితే భారతీయ జనతా పార్టీలోకి రావట్లేదు. అది వేరే పార్టీల యొక్క ఆలోచన. మేము భారతీయ జనతా పార్టీలోకి వచ్చిందే ఒక సిద్ధాంతం కోసం, దేశం కోసం వచ్చినటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యక్తిగత ఆలోచనలు చాలా దూరంగా ఉంటాయి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిసారా అండి? చంద్రబాబు నాయుడు గారిని కూడా 2 సార్లు కలవడం జరిగిందండి. మోదీ గారిని కలిసినప్పుడే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసాను. అలాగే ఆయన విజయనగరం పర్యటనకు వచ్చినప్పుడు కూడా 2 సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో కానీ, అలాగే మా దత్రాజేరి మండలంలోని ఆయన వచ్చినటువంటి సమయంలో అక్కడ కూడా కలవడం జరిగింది. అంటే విజయనగరం జిల్లాలో ఒక 2 సార్లు కలిసాం, విశాఖపట్నంలో కూడా ఒకసారి కలిసాం. సార్, ఇప్పుడు యాక్చువల్గా కూటమి ప్రభుత్వం ఒక సమన్వయంతో నడుస్తూ ఉందని చెప్పి అన్ని పార్టీల నాయకులు చెప్తూ ఉంటారు. కానీ అక్కడక్కడ రకరకాల అసంతృప్తులు అయితే వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ, మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. అక్కడ ఎన్డీఏ కూటమి అది వేరు, ఇక్కడ సో టీడీపీ పార్టీకి ఎక్కువ అంటే స్కోప్ ఉంది, లేకపోతే ఎక్కువ పదవులు లభిస్తున్నాయి ఇట్లాగని చెప్పి బీజేపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు ఒక రకమైన అసంతృప్తి ఉంది. అంటే వాళ్ళకి ప్రాపర్ రెస్పెక్ట్ అనేది దొరకట్లేదు, ప్రాపర్గా పదవులు పంపకం జరగట్లేదు అని చెప్పి అక్కడక్కడ వినిపిస్తూ ఉంది. అంటే మీరు విజయనగరం జిల్లా వరకు చెప్పాలి అంటే అక్కడ మీ పనితీరు, ఆ కూటమి పనితీరు ఎట్లా ఉంది, సమన్వయం ఎట్లా ఉంది ఆ నాయకులతో మీకు? విజయనగరం జిల్లాలో అయితే మాకు సమన్వయం లోపం ఇది లేదండి. కార్యకర్తలకు కానీ ప్రజల్లో ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను మేము అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే తోటి కలుస్తాము. ఎమ్మెల్యే గారితో అడిగి ఆ పనులు అవుతా ఉన్నాయి. సో సమన్వయ లోపం అనేది ఎటువంటి ఇబ్బంది అయితే విజయనగరం జిల్లాలో లేదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి అనేటటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి కూటమి. కూటమి ఏర్పడడానికి లక్ష్యాన్ని కూడా మనం ముందుగా గమనించాలి. పదవుల కోసమో అధికారం కోసమో కూటమి ఏర్పడాలి. అరాచక శక్తులు ఏవైతే ఈ రాష్ట్రంలోని ఉన్నాయో, ఈ అరాచక శక్తుల వలన ఆంధ్ర రాష్ట్రం ఏదైతే దెబ్బతింటా ఉందో, ఇటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతోటి పెద్దలు నరేంద్ర మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ఏర్పాట్లో కృషి ఉంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అనేటటువంటి ఆలోచనతోటి వెళ్తున్నటువంటి కూటమి కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు ఉండవు మాకు. సో సమన్వయ లోపం అనేటటువంటి ప్రశ్న ఈ ఆలోచన పరంగా అయితే రాదు. ఒకవేళ మీకు రేపు పొద్దున్న విజయనగరానికి సంబంధించి జిల్లాలో ఎక్కడైనా ఎమ్మెల్యే సీట్ వస్తే పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా పోటీ చేస్తామండి. పార్టీ ఎప్పుడు ఏది ఆదేశిస్తే ఆ పని చేస్తాం. సార్, బీజేపీ అనేది ఒక డిఫరెంట్ పార్టీ అని చెప్పి వినిపిస్తూ ఉంటుంది చాలా సార్లు. బీజేపీలో కష్టపడే వాళ్ళకి ఇప్పుడు చెప్పారు పదవులు కూడా లభిస్తుంటే రెస్పెక్ట్ అనేది నడుస్తూ ఉంటుందని. రేపొద్దున్న మీరు అంటే చాలా గట్టిగా కష్టపడుతున్నారని నాకైతే తెలిసిందండి. అంటే నేను కొంతమంది మిత్రులను కనుక్కోవడం జరిగింది ఇంటర్వ్యూకి ముందు మీకోసం. సో అక్కడ గట్టిగా కష్టపడుతూ ఉన్నారు, బీజేపీ పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళడంలో గట్టిగా కృషి చేస్తూ ఉన్నారని కూడా తెలిసింది. సో ఆ విధంగా పార్టీనే మీ బాగోగులు చూసుకుంటుంది, పార్టీ వారు సరైన సమయంలో సరైన పదవి ఇచ్చే అవకాశం ఉందని భావించంటారా? అంటే వెయిట్ చేయొచ్చా మీరు? అదే మళ్ళీ అంటాం, భారతీయ జనతా పార్టీలో మేము పదవి అనేది చూడం, అసలు బాధ్యతగానే చూస్తాం. అదే కదా చెప్తున్నారు. కాబట్టి ఒక కార్యకర్తగా నేను చేయగలిగినటువంటి పని నేను చేయాలి. కానీ ఇంటర్నల్ గా ఒక రకమైన చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి, ఒక చిన్న అప్రిషియేషన్. అంటే ఇప్పుడు ఒక పని కష్టపడి చేసిన తర్వాత సరే పదవి లభిస్తుందా అదంతా పక్కన పెడితే అప్రిషియేషన్, సరైన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ లభించడం అలాంటిది బాగా పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కార్యకర్త ఖచ్చితంగా గౌరవం లభిస్తుంది. అవునా? సో ఆ గౌరవం ఉండడం వల్ల మీరు చాలా రాష్ట్రాల్లో చూడొచ్చు,
ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు ఊహించినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా అవునండి, అవును, అదైతే ఒప్పుకోవాల్సిందే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి నడపడం లేదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యవస్థని నడుస్తూ ఉంటుంది, ఒక సిద్ధాంతపరంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థలో ఉండేటటువంటి ప్రతి కార్యకర్త కూడా వారికి సరైన సమయంలో సరైన సముచిత స్థానాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే అది బాధ్యత. ఈ బాధ్యత ఈ వ్యక్తి నిర్వహించగలడు అనుకున్న రోజు ఆ వ్యక్తికి ఆ బాధ్యత ఇస్తుంది. మేమందరం కూడా పార్టీ కోసం పనిచేస్తాం. ఓకే, వ్యూయర్స్ చూసారు కదండి, ఉప్పలపాటి రాజేష్ వర్మ గారితో నా పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే ఈ పాడ్కాస్ట్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. బాయ్ బాయ్.